Hello. Hi, good evening. సతీష్ కుమార్ సార్ ఎప్పుడు ఫీవర్ అంటారేంటి? మరి రావద్దా? ఫీవర్ వస్తుంది, మరి ఏం చేయాలి దాన్ని? నేను ఫీవర్ వస్తే తప్ప? జస్ట్ గివ్ మీ ఫ్యూ మినిట్స్. కొద్దిగా ఈ లింక్ అనేది కూడా ఐ విల్ బి షేరింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ సో దట్ మ్యాక్సిమం పీపుల్ కూడా ఇందులో జాయిన్ అవుతారు.
Hi students, just give me few minutes. I'm just sharing the information about the live session. మీరు కూడా కాస్త షేర్ చేయండి. 131 మెంబర్స్. సౌండ్ రావటం లేదు కాదు శివ, జస్ట్ వెయిట్. నేను మాట్లాడడం లేదు, అందుకే మీకు సౌండ్ రావట్లేదు. హాయ్ స్టూడెంట్స్, ఇన్ని రోజులు మిస్ అయ్యారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ మధ్య ఒక 2-3 లైవ్ సెషన్స్ కండక్ట్ చేశాను. దట్ ఐ ఓన్లీ టుక్ ఫర్ ఆర్ఎల్సీ స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఇట్లా యూట్యూబ్లో చేసినప్పుడు ఏమైందంటే ఇక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వస్తుంటారు. సో దట్ 100% నేను ఫోకస్ చేయలేకపోతాను. ఎస్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జగన్, ఐ విల్ బి డిస్కసింగ్ మెనీ థింగ్స్ టుడే. చాలా విషయాలు డిస్కస్ చేస్తాను. అండ్ ఐ థింక్ లోకల్గా ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం. హాస్టల్స్లో కానీ ఇట్లా సిటీలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, కొంతమంది ఇట్లా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు మైట్ బి ఈ టైంలో జర్నీలో ఉండొచ్చు, మేబీ ట్రైన్లో కానీ, బస్సులో కానీ, కార్లో కానీ, వాట్ ఎవర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ టైంలో మేబీ మీరు జర్నీని ఎలదీయడానికి ఏమైనా సినిమాలు, జబర్దస్త్ కామెడీలు ఇవన్నీ చూస్తుండొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ జాయిన్ దిస్ లైవ్ సెషన్. ఏమన్నా 2-3 జ్ఞాన గుళికలు ఇస్తాను నేను మీకు. అది మేబీ అదృష్టం బాగుంటే, దేవుడు కరుణిస్తే రేపు ఎగ్జామ్లో కూడా 100% దాని నుంచి 1 మార్క్ వచ్చినా కూడా బెనిఫిటే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. సో అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఐ మీన్ నా వాయిస్ అండ్ వీడియో ఇది బాగుందా లేదా అనేది ఒకటి నాకు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు మీరు. రాజేష్, హౌ ఈజ్ యువర్ హెల్త్? యాక్చువల్లీ నాకు ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30, 1:30 ఆ పీరియడ్ నుంచి కొద్దిగా ఫీవరిష్గా ఉండి కొంచెం బాడీ అంతా కూడా కంప్లీట్లీ ఇట్ వాస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. సో కొద్దిగా ఐ వాస్ ఫీలింగ్ వీక్ అనమాట. కొంచెం ఎనర్జీ అనేది తక్కువ అనిపించింది. మళ్ళీ లైవ్లో చెప్పాలంటే అగైన్ ఇట్ కన్జ్యూమ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏముంది, గంట సేపే కదా అనుకుంటాం, కానీ లైవ్ కండక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్లీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా లైటింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దీస్ లైట్స్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ఫాల్ ఆన్ ది ఐస్. దానివల్ల ఏంటంటే స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది బ్రెయిన్ లెవెల్లో. సో యాక్చువల్లీ నేను అరౌండ్ 3:30, 4:30కే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు కొంచెం నాకు ఇంకా డిఫికల్ట్ అనిపించింది. ఐ థాట్ ఐ కుడ్ నాట్, సో ఐ టుక్ సమ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. Now I feel rejuvenated, hence immediately without any delay, immediately I washed my face and came to live.
218 members have joined so far. 226 members are there on live. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే యూ కెన్ గివ్ అ లైక్ టు ది సెషన్. ఇప్పుడు జేఎల్ఎం పేపర్ లీకేజ్ ఇష్యూ అంతా కూడా నడుస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ హ్యావ్ టేకెన్ అప్ అండ్ దానికి సంబంధించిన డిస్కషన్ అంతా నడుస్తూనే ఉన్నది. దాని గురించి మీరు లైక్ సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ వరీ అవటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్నెసెసరీ థింగ్. ఎందుకంటే డిపార్ట్మెంటు ఇక కామెంట్ చేయాలనుకుంటే లక్ష రకాలు కామెంట్ చేయొచ్చు. మిస్టేక్ జరిగింది వాస్తవమే. మన ఇంటి దొంగలే మరి ఆ విధంగా ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి. సో నేను యాక్చువల్లీ పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా నేను పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి కొంచెం క్విక్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్ని రివైజ్ చేస్తాను నేను. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. ఓకే, ఈ 3 టాపిక్స్ మీద మేజర్గా ఇప్పుడు నేను ఫోకస్ చేస్తాను నేను. సో జస్ట్ నేను చెప్పేది వింటూ ఉండండి. ఇక్కడ నేను ఒక మేడీజీ హ్యాండ్ బుక్ తీసుకున్నాను, షార్ట్ నోట్స్ బుక్. దీని బేసిస్ మీద ఇంపార్టెంట్ ఏరియాస్ని హైలైట్ చేస్తూ పోతూ ఉంటాను, ఫాస్ట్గా క్విక్గా వెళ్తూ ఉంటాను. మీరు ఇంకా బెటర్గా ఏం చేస్తారనంటే, బెటర్గా ఉండడానికి మీ యొక్క యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, దాని యొక్క సెట్టింగ్స్లోకి పోయిన తర్వాత వీడియో క్వాలిటీని 1080pకి సెట్ చేసుకోండి, హై క్వాలిటీ సెట్ చేసుకోండి. సో దట్ నేను చూపించేది రాసేది అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది, వినిపిస్తుంది. TV6 తెలుగు న్యూస్. సో ఇంతకుముందులాగా కూడా ఎవరికైనా సెంటరు నేనున్న ప్లేస్కి దగ్గరలో పడిందా అంటే ఐ మీన్ లైక్ మన ఈసీఏఎల్ సైడ్, ఏసరో నగర్ సైడ్ అక్కడ ఏమైనా పడిందా మీలో ఎవరికన్నా కానీ సెంటర్? జస్ట్ టెల్ మీ. శివ యాలలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎగ్జామ్ అనేది తెలుగు ఇంగ్లీష్ పేపర్ ఉంటుందా, ఓన్లీ ఇంగ్లీషే ఉంటుందా అని. నాకు తెలిసి ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి నేను నోటిఫికేషన్లో ఉందా ఆ విషయము, నేను అంత ప్రాపర్గా నేను గుర్తుపెట్టుకోలేదు. ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ ఐ విల్ చెక్ ఫర్ యూ నౌ. ఇది నోటిఫికేషన్లు ఇచ్చారనమాట ఒక ప్లేస్లో. ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది అనుకుంటా సబ్ ఇంజనీర్కి. జస్ట్ లెట్ మీ చెక్. సో ఇక్కడే ఉంటుంది, ఈ లొకేషన్లో ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి 14th పాయింట్, పేజ్ నెంబర్ 7 ఆఫ్ ది నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 7లో 14th పాయింట్లో ఏముంది? టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. గుడ్. డిప్లొమా ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్కి
దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అబౌట్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్. అఫ్ కోర్స్ డిప్లొమా చేసిన వాళ్ళందరికీ కూడా సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ అనేది ఒక డ్రీమ్. సో మీకు ఏమైనా అవకాశం ఉందా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకనంటే నెక్స్ట్ జెన్కోలో అవకాశం ఉంటుందండి. మీకు జెన్కో పోస్టులు పడతాయి, వాళ్ళకు ఉంటుంది. రామంతపూర్, సరూర్ నగర్. అండ్ ఆల్సో హాల్ టికెట్ చూద్దాం ఒకసారి. హాల్ టికెట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను హాల్ టికెట్ మీద ఉన్నటువంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడే చూడాల్సినటువంటి సమయము, మళ్ళీ ఇప్పుడు దాటితే మళ్ళీ చూడలేము. ఒక స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి దాని మీద ఉన్నటువంటి విషయాలను చదువుతూ డిస్కస్ చేస్తాను నేను. ఓకే, ప్రైవసీని కూడా కాపాడాలి కదా అందరిది, అందుకని ఈ విధంగా తీసేసాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. రైట్, ఇది ఇప్పుడు మీకు వచ్చినటువంటి సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ ఫ్రంట్ పేజ్, ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉన్నది మీకు. రైట్, అయితే ఇక్కడ ఒక ఫోటో వచ్చింది మీకు ఆల్రెడీ. ఈ ప్లేస్లో ఫోటో పడింది. అంటే ఇక్కడ నేనంటే ఎరేజ్ చేశాను అనుకోండి, బట్ అదర్వైజ్ ఫోటో పడుతుంది మీకు ఇక్కడ. ఇక్కడ ఈ లొకేషన్లో ఫోటో కనుక పడకపోతే, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో అతికిచ్చేయాలి. అతికిచ్చి కింద సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం, ఈ అబ్బాయి ఫోటోలో కూడా ఏదో తేడా ఉన్నట్టుంది. ఓకే ఓకే, తేడా అనేది కరెక్ట్గానే ఉంది. పర్ఫెక్ట్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో హిస్ ఫోటో ఇస్ దేర్ అండ్ హిస్ సైన్ ఇస్ దేర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫోటో ప్లస్ సైన్తో పాటు మీరు అప్లోడ్ చేసి ఉండాలి ఆల్రెడీ. అదే మీకు చెప్పింది ఇన్స్ట్రక్షన్స్లో కూడా, ఫోటో అండ్ సైన్ ఒకటే దాంట్లో ఉండాలి. సో ఒకవేళ మీరు ఓన్లీ ఫోటో అప్లోడ్ చేశారు, ఇప్పుడు అదే ఉందనుకుంటే బెటర్ ఏం చేస్తారంటే, మీకు ఓన్లీ ఫోటో మాత్రం ఉంది కదా, కింద మీ యొక్క సిగ్నేచర్ ఏదో చేసేసుకొని ఒక గెజిటెడ్ సైన్ తీసుకోండి దీనిపైన. ఓకే, గెజిటెడ్ సైన్. సపోజ్ మీ ఫోటో సైన్ అన్నీ ప్రాపర్గా పడ్డాయి బై న్యాచురల్గానే పీడిఎఫ్లోనే, నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. ఇంకొక ఎక్స్ట్రా ఫోటో తీసుకుపోవాలి. ఆ ఎక్స్ట్రా ఫోటోని ఈడ ఎగ్జామ్ హాల్లో అంటించాలి, అంతే. అంటే ఎగ్జామ్ హాల్లో అంటించాలా, ముందే అంటించుకొని తీసుకుపోవచ్చు అంటే మీ ఇష్టం. దాని గురించి ఏమీ స్పెసిఫిక్గా ఎవరు పట్టించుకోరు ముందే, ఎందుకంటే గమ్ అవన్నీ క్యారీ చేసుకుంటూ పోలేం కాబట్టి ముందే అంటించుకొని తీసుకెళ్ళిపోవచ్చు కూడా, అట్లేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. సో ఫోటో ముందు అతికించుకోవచ్చు కానీ ముందు సైన్ చేయకూడదు, దట్ ఈస్ రాంగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సైన్ చేయాలి మీరు ఏంటనేది మీ సిగ్నేచర్. అండ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. లెఫ్ట్ తంబు పెట్టాలి, వాళ్ళు స్టాంప్ ప్యాడ్ గిట్లా వాళ్ళు ఇస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ హాల్ టికెట్ని జాగ్రత్త దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఇది అడుగుతారు. ఇది మీరు ప్రొడ్యూస్ చేయలేని పక్షంలో మళ్ళీ అదో పెద్ద తలనొప్పి. అండ్ ఒకసారి హాల్ టికెట్ పైన కూడా మీ యొక్క డీటెయిల్స్ ఉంటే ప్రాపర్గా చూసుకున్నారని అనుకుంటున్నాను నేను. సో మీ పేరు, మీ యొక్క అడ్రస్సు, సెంటరు, మీ క్యాస్ట్ కేటగిరీ, మీరు ఫిజికల్ హ్యాండిక్యాపా కాదా, జెండర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ
ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ హిజ్ ఆర్ హర్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొవిజనల్. ఇదే మీకు హాల్ టికెట్ ఇచ్చినంత మాత్రం ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, వెళ్ళిపోయి మీ సీట్లో కూర్చోకూడదు ఎక్కడ పడితే అక్కడ కరెంట్ ఆఫీసులలో. Candidates will be permitted into the examination center 30 minutes before the commencement of the exam. Commencement of the exam. So exam timing ఏముంది 10:30 to 12:30 కదా, అంటే 10 o'clock నుంచి మీ ఎగ్జామ్ సెంటర్ లోపలికి గేట్స్ ఓపెన్ చేస్తారు. 10:30కి లోపల పంపించడం స్టార్ట్ చేస్తారు. 10 o'clockకి లోపల పంపించడం స్టార్ట్ చేస్తారు. అంటే మనం 9:30కే ముందు ఉండాలి. అర్థమవుతుందా? మీ సెంటర్ ఏది ఉంటుందో అక్కడ 9:30కే మీరు అక్కడ ఉండాలి. ఆ తర్వాత candidate is required to affix his recent passport size photo in the prescribed area without attestation of gazetted officer. ఇక్కడ చూడండి, without attestation in the prescribed area of the gazetted officer. గెజిటెడ్ సైన్ బై డిఫాల్ట్ అవసరం లేదు, ఎక్కడ అవసరం లేదు. ఇక్కడ కింద ఒక సపరేట్ స్పేస్ ఇచ్చారు కదా ప్రిస్క్రైబ్డ్ ఏరియా, ఇక్కడైతే అసలే అవసరం లేదు. ఎటువంటి సందర్భంలో కూడా ఇక్కడ గెజిటెడ్ సైన్ అవసరం లేదు, ఖాళీ ఫోటో పేస్ట్ చేయడం అంతే. ఫిఫ్త్ పాయింట్ అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్, అదే బోర్డులో పెట్టారు. ఏదో ఫోటోగ్రాఫ్ ఈజ్ మిస్సింగ్ ఆన్ ద అప్పర్ రైట్ సైడ్ ఆ పైన ఉన్నటువంటి హాల్ టికెట్లో ప్లీజ్ పేస్ట్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో డ్యూలీ అటెస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్. ద క్యాండిడేట్ షుడ్ సైన్ బిలో ద ఫోటోగ్రాఫ్ అఫిక్స్డ్. హౌఎవర్ అనదర్ ఫోటో ఈజ్ టు బి అఫిక్స్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఏరియా వితౌట్ గెజిటెడ్ అటెస్టేషన్. సపోజ్ ఈ లొకేషన్లో మీ యొక్క ఫోటో పడకపోతే అప్పుడు ఒక కొత్త ఫోటో పెట్టి గెజిటెడ్ సైన్ చేయించి కింద సంతకం పెట్టాలి మీరు. ఎగ్జామ్ సెంటర్లో అంత కీన్గా ఏం అబ్జర్వ్ చేయరు, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ విచ్ ఈస్ విజిబుల్ అండ్ అందులో మీ ఫోటో క్లియర్గా ఉంటే చాలా, అంతే, ఇంకా నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. క్యాండిడేట్ షల్ రిటర్న్ ఒరిజినల్ హాల్ టికెట్, అది ఓకే, బాగానే ఉంది. సో సపరేట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఈస్ ప్రొవైడెడ్. అవును. క్యాండిడేట్ హ్యాస్ టు మార్క్ హిజ్ ఆర్ హర్ ఆన్సర్స్ క్వశ్చన్ బై డార్కింగ్ ద కరెక్ట్ సర్కిల్ యూజింగ్ బాల్ పెన్ యూజ్ చేయాలి, జెల్ పెన్ కాదు, ఇంకు పెన్ కాదు, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఓన్లీ. నా సజెషన్ ఏంటంటే బ్లాక్ తీసుకోమంట. అంటే బ్లూతో ఏమైనా ఉంటుందా సార్ అంటే ఏముండదు, తీసుకుంటే తీసుకోండి, దానిదేం లేదు. ఏదో ఒకటి ఫార్మాట్ మెయింటైన్ చేయాలని అంతే. ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ షెల్ నాట్ బి వాల్యూడ్ ఇఫ్ దే డార్కెన్ ద ఆన్సర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ బై యూజింగ్ పెన్సిల్. కొంతమంది ఏం చేస్తారంటే పెన్సిల్తో డార్కెన్ చేస్తారు, బ్లూ బ్యాక్ యూజ్ చేయకుండా. అంటే ఏమనుకుంటారు, పెన్సిల్తో నేను డార్క్గా పెట్టేస్తాను సో దట్ అది క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరిఫై చేసేటప్పుడు ఇంకో రౌండ్లో ఒకవేళ నా ఆప్షన్ రాంగ్ ఉందంటే తుడిపేయచ్చు అనుకుంటారు, అది కుదరదు. ఆ తర్వాత మీరు ఏమంటారు, ఎగ్జామ్ బెల్లు కొట్టే వరకు నిక్ ఆఫ్ ద మూమెంట్ వస్తుంది మీకు. అంటే మీరు తిరిగి ఒక పేపర్ను ఒక రౌండ్ చూసుకుందామన్నా కూడా 95% ఆఫ్ ద అభ్యర్థులకి ఆ అవకాశం దొరకదు. ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత మైండ్ ఆ విధంగా మ్యానిపులేట్ అవుతుంది. అలా మ్యానిపులేట్ అవ్వకుండా ఏం చేయాలో నేను చెప్తాను. నేను ఎగ్జామ్స్ రాసి అలవాటు అయింది, సబ్జెక్ట్ చెప్పండి సార్. మ్యాథ్స్ పీపుల్ నో వాట్ యు ఆర్ సేయింగ్. ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ని సౌమిత్ ట్రిక్స్ చెప్పాలా? ఐఎమ్ నాట్ ఎ జాదూగర్ టు టెల్ యూ ట్రిక్స్. సరే, ఓకే, ఎవ్రీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సబ్జెక్ట్, సో లెట్ మీ గో విత్ ద సబ్జెక్ట్ ఓన్లీ. చెప్పేవి అని నేనేం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తున్నటువంటి సందర్భం. ఓ ఫైన్, రైట్, వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్ ఎస్టర్డే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఇది రెక్టిఫైర్కి సంబంధించినటువంటివి. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ రెండిట్లో కూడా. ఈ టేబుల్ చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉందా? ఈ టేబుల్ని ఒకసారి పునశ్చరణ అంటే రివిజన్ చేయండి. సో రెక్టిఫైర్స్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్లో సెంటర్ ట్యాప్, బ్రిడ్జ్. సో సెంటర్ ట్యాప్ని M2 అని అంటాం, బ్రిడ్జ్ని B2 అని అంటాం. ఓకే, 2 అంటే పల్స్ నెంబరు, B అంటే బ్రిడ్జ్, M అంటే ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు M అంటే ఏందో. ఫైన్.
M2 అని గుర్తుపెట్టుకోండి, సెంటర్ ట్యాప్ అంటే దాని మీద ఏం క్వశ్చన్ అడిగారు. DC అవుట్పుట్ వోల్టేజ్ V0. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హాఫ్ వేవ్ VM/π, ఫుల్ వేవ్ 2VM/π. So full wave rectifier has got double the voltage than compared to half wave rectifier. Next, RMS output voltage. So half wave rectifier lo VM/2, half wave lo VM/2, full wave lo VM/√2. అంటే ఏది తీసుకున్నా సరే. తర్వాత రిపుల్ వోల్టేజ్ అనేది హాఫ్ వేవ్లో 0.3856 VM అండ్ ఫుల్ వేవ్లో 0.3077. ఓకే, సో హాఫ్ వేవ్ హ్యాస్ గాట్ మోర్ రిపుల్ దెన్ ద ఫుల్ వేవ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ వోల్టేజ్ రిపుల్ ఫ్యాక్టర్ అని అంటాం. అంటే ఫండమెంటల్ వోల్టేజ్ కంపేర్ చేస్తే రిపుల్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, 1.211. దిస్ ఇస్ 0.48. సో ఆబ్వియస్లీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్లో రిపుల్ వోల్టేజ్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. ఇది అనేక సార్లు ప్రీవియస్గా రిపీట్ అయిన క్వశ్చన్. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ 40.53%, అంటే 60% లాసెస్ అనమాట. దాని మీద ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఇస్ డబుల్, ఎగ్జాక్ట్లీ 81.06, డబుల్ ద ఎఫిషియన్సీ. నెక్స్ట్ TUF, ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. అక్కడ ఇచ్చినటువంటి మనం యూజ్ చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతుందో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, దాని యొక్క యూటిలైజేషన్ మ్యాక్సిమం ఎందులో ఉంటుందంటే బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్లో మ్యాక్సిమం యూటిలైజేషన్ ఉంటుంది 81.06, యాజ్ మచ్ యాజ్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ హ్యాస్ గాట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ మీడియం is 0.672, దట్ ఈస్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్, అండ్ 0.2865 హాఫ్ వేవ్ రెక్టిఫైర్, లీస్ట్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, TUF. ఎస్ మీనా, మిడ్ పాయింట్, M అంటే మిడ్ పాయింట్. ఎస్, ఆ తర్వాత పీక్ ఇన్వర్స్ వోల్టేజ్, ఇది ఇంపార్టెంట్. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అనేది పర్ఫార్మెన్స్ మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో, ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్లో బాగుంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ VM. ఓన్లీ నీకు మన సెంటర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో 2 times ఆఫ్ VM ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. అంటే ఒకవేళ క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయాలి అని అనుకుంటే, ఎందుకంటే ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా ఒక రేషియో ఉంటుంది అనమాట. అంటే ఒక 20 క్వశ్చన్లు టఫ్ ఉండాలి, ఒక 40 క్వశ్చన్లు కరెక్ట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, ఒక 30 క్వశ్చన్లు యావరేజ్గా ఉండాలి, ఇంకో 5 క్వశ్చన్లు ర్యాండమ్ బౌన్సర్లు ఉండాలని ఒక ఫార్ములా అనేది జనరల్గా ఉంటుంది అనమాట. సో ఆ ఫార్ములా ప్రకారం పోయి ఒకవేళ ఈజీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలనుకుంటే, విచ్ ఈస్ అరౌండ్ 40% ఆఫ్ ద పేపర్, ఈ టేబుల్ నుంచి ఈజీ క్వశ్చన్స్లోకి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ రావాలి నా ఐడియా ప్రకారం. క్రెస్ట్ ఫ్యాక్టర్ అంటే పీక్ ఫ్యాక్టర్, ఇందులో 2, ఇందులో √2 ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్కి. నెంబర్ ఆఫ్ డయోడ్స్ యూజ్, ఇది మీకు తెలిసిందే. ఫుల్ వేవ్లో రిపుల్ ఫ్రీక్వెన్సీ డబుల్ ద సప్లై ఫ్రీక్వెన్సీ, హాఫ్ వేవ్లో ఇట్ ఈస్ F ఓన్లీ. ఆ తర్వాత ఇది 3-phase హాఫ్ వేవ్ డయోడ్ రెక్టిఫైర్, దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో V0 ఈజ్ ఈక్వల్ టు 3√6/2π VPH ఫేజ్ వోల్టేజ్, ఆర్ 3/2π VML అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద లైన్ వోల్టేజ్ మ్యాక్సిమం వాల్యూ. లైన్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ √3 times ఆఫ్ VPH. కంపారిజన్ ఆఫ్ వేరియస్ 3-phase డయోడ్ రెక్టిఫైర్స్. సో 3-phase డయోడ్ రెక్టిఫైర్స్, అది సింగిల్ ఫేజ్ ఇప్పటిదాకా చెప్పింది, ఇప్పుడు 3-phase డయోడ్ రెక్టిఫైర్స్. రేషవిని అనుదీప్, ఆల్ టికెట్ పైన ఇన్విజిలేటర్ సైన్ చేయలేదు JLM ఎగ్జామ్లో. చేయకపోతే చేయలేదని చెప్దాము, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు చూడొచ్చు. కానీ సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ రేపు మాత్రం వాళ్ళు సైన్ చేయకపోతే అడిగి మరి సైన్ చేయించుకోండి. కంపారిజన్ ఆఫ్ వేరియస్ 3-phase డయోడ్ రెక్టిఫైర్స్. సో 3-phase డయోడ్ రెక్టిఫైర్స్లో 4 రకాలు చూపిస్తున్నాడు. 3 pulse రెక్టిఫైర్, 6 pulse రెక్టిఫైర్, అంటే M6 టైప్. సో M6 అంటే ఇందులో కూడా సెంటర్ ట్యాపింగ్ ఫార్మాట్ అని చెప్పాలి, మిడ్ పాయింట్ ట్యాపింగ్. 6 pulse రెక్టిఫైర్ అంటే B6 నుంచి బ్రిడ్జ్ టైపు. 12 pulse రెక్టిఫైర్ అని ఇంకోటి ఉంటుంది. మనకి HVDC కన్వర్టర్ స్టేషన్స్లో 12 pulse రెక్టిఫైర్స్ యూజ్ చేస్తారు. ఈ పాయింట్ ఏమైనా అడగడానికి అవకాశం ఉంటుంది. HVDC ట్రాన్స్మిషన్లో కన్వర్టర్ స్టేషన్లో 12 pulse రెక్టిఫైర్ని యూజ్ చేస్తారనమాట.
సో అవుట్పుట్ వోల్టేజెస్ చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమం వోల్టేజ్ కంటే ఎక్కువగా వస్తుంది ఇన్ 12 పల్స్ రెక్టిఫైర్. ఇంకొకటి రిపుల్ దేంట్లో అన్నిటికంటే లీస్ట్గా ఉంది అనేది చూసుకుంటే కనుక మీకు లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ రిపుల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద 12 పల్స్. అంటే బేసిక్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏంటిది అంటే పల్స్ నెంబర్ పెరుగుతుంటే మనకి రిపుల్ అనేది తగ్గుతూ ఉన్నది. ఆ తర్వాత వోల్టేజ్ రిపుల్ ఫ్యాక్టర్ పర్సంటేజ్లో చూసుకుంటే కూడా ఇక్కడ 18% హాఫ్ వేవ్, మిడ్ పాయింట్లో అయితే 4.3, 6 పల్స్ రెక్టిఫైర్లో 4.2, ఇది 1.023 12 పల్స్లో. ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే హైయెస్ట్ ఎఫిషియన్సీ దేంట్లో ఉందంటే ఈ రెండు ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్లో, 3 ఫేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, ఇట్ మే బి M6 ఆర్ B6 కాన్ఫిగరేషన్ 99.82 మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది 96.765 ఉంది, హాఫ్ వేవ్ 3 ఫేజ్ రెక్టిఫైర్స్. అంటే ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ బ్రిడ్జ్ టైప్, ఆల్వేస్ బ్రిడ్జ్ టైప్ హ్యాస్ గాట్ ది హైయెస్ట్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్, 3 ఫేజ్ అయినా సింగిల్ ఫేజ్ అయినా. అండ్ పిఐవి 3 ఫేజ్ డయోడ్ రెక్టిఫైర్స్లో కూడా మనకి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ విఎంఏ ఫర్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ టైప్ సెంటర్ ట్యాపింగ్లో ఎక్కువగా ఉంటుంది. సింగిల్ ఫేజ్ సెంటర్ ట్యాపింగ్లో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ 2 times ద మ్యాక్సిమం వోల్టేజ్, ఇక్కడ 1.155 అంటే 15% హయ్యర్ దెన్ ది మ్యాక్సిమం లైన్ వోల్టేజ్. తర్వాత ఫామ్ ఫ్యాక్టర్. సో ఫామ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇందులో ఎక్కువగా ఉంది, హాఫ్ రెక్టిఫైర్లో ఫామ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, వీటిలో ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 ఉంది ఫామ్ ఫ్యాక్టర్ వచ్చేసి. అంటే ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 ఉందనంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ టు డీసీ అనమాట. అంటే ఈ వేవ్ ఫామ్ ఏది ఉంటుందో దానిలో రిపుల్స్ చాలా తక్కువగా ఉన్నాయని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఫామ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది అనుకోండి, ఫామ్ ఫ్యాక్టర్ పెరుగుతుందంటే ఈ రిపుల్ అనేది ఎక్కువగా ఉంటే ఫామ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఫామ్ ఫ్యాక్టర్ 1 ఉందంటే దాని మీనింగ్ స్ట్రైట్ లైన్ లెక్క డీసీ అనమాట ఆల్మోస్ట్. అంటే ఫామ్ ఫ్యాక్టర్తోని వాట్ కామెంట్ యూ కెన్ డూ ఈజ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది వేవ్ ఫామ్ షేప్ ఎట్లుందనే దాని మీద మనం ఒక కామెంట్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కమ్యూటేషన్ టెక్నిక్స్, థైరిస్టర్ కమ్యూటేషన్ టెక్నిక్స్. కమ్యూటేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఆఫ్ అన్ ఎస్సీఆర్ ఆర్ థైరిస్టర్. ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఆన్ అన్ ఎస్సీఆర్ ఆర్ థైరిస్టర్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రిగరింగ్ ఆఫ్ ఎస్సీఆర్. సో ట్రిగరింగ్ పద్ధతులు నేను డిస్కస్ చేశాము. సో కమ్యూటేషన్ ఒకటి ఉన్నది. పిక్చర్ క్లారిటీ డల్గా అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సెట్టింగ్స్లో పోండి, యూట్యూబ్ లైవ్ చూస్తున్నారు కదా, సెట్టింగ్స్లో పోయి దాంట్లో ఆ క్వాలిటీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ దట్. 1080 720p పెట్టుకుంటే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నేను 276 members are on the live, but 131 likes మాత్రమే వచ్చినాయి. సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు మై స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ ది సెషన్. One 49 likes, 281 likes, only 160 likes, 282 members are there. సో మీరు లైక్ చేస్తుండండి. టుడే ఏం చేద్దామంటే మనము పవర్ ఎలక్ట్రానిక్స్ని క్విక్గా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత పవర్ సిస్టమ్స్ మెషిన్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని చూసుకొని ఫైనల్గా తెలంగాణ సంబంధించిన కంటెంట్ మీద కూడా డిస్కస్ చేస్తాను. ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ప్రశాంత్ చెప్తాను, ఎందుకంటే నేను ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఇలాంటివి చెప్తానంటే మరి కొంతమంది స్టూడెంట్స్ ఒప్పుకోవటం లేదు. ఇవన్నీ మాకు తెలిసినవే, మీరు చెప్పి పేద పీకేది ఏం లేదు, సబ్జెక్ట్ రివైజ్ చేయండి అని అంటున్నారు. శివకుమార్ we have already studied what you are teaching. Yes, we have already studied. So మరి పీపుల్ ఆర్ టెల్లింగ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలని నాకు మెసేజ్లు పెడుతున్నారు. నేనేమో మరి అనిల్ గౌడ్ నువ్వు ప్లేట్ మార్చేసినావు. Shravan B, max short tricks to calculate the decimal values.
సో పని చేస్తాను. అది డిఫరెంట్ పీపుల్ ఆర్ టెలింగ్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉన్నది. ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ స్టార్ట్ అ పోల్. ఒక పోల్ పెడతాను, ఒక 10-20 సెకండ్స్. ఈ పోల్లో ఎవరు ఏం చెప్తే అదే చేద్దాం. ఇది బెస్ట్ మనకి. ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, లేకపోతే పబ్లిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఓడలు బండ్లు అవుతాయి సార్. కరెక్ట్. పోల్ ఇచ్చాను చూడండి. సో స్ట్రాటజీ అండ్ సబ్జెక్ట్ రెండు డిస్కస్ చేస్తాను ఇవాళ సెషన్లో. కాకపోతే ఫస్ట్ ఏది అనే దాని మీదనే ఇక్కడ చర్చ నడుస్తూ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ మీకే కనిపిస్తున్నది. మ్యాక్సిమం సబ్జెక్ట్ రివిజన్ మీదనే కూర్చున్నారు అంత, అంటే ఆల్మోస్ట్ 50-50%. ఎస్ లోకేష్, ఐ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్. అంటే స్ట్రాటజీ కమ్ సబ్జెక్ట్, దీస్ బోత్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ క్రాకింగ్ ది ఎగ్జామ్. బట్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఈగర్ అండ్ వెరీ ఇంపేషెంట్. దే వాంట్ టు నో what they want right now, hence they are పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు. సో 156 ఓట్సే వచ్చినాయి. 289 మెంబర్స్ ఆర్ ఆన్ లైవ్. ఇంకో 50 మంది ఓట్లు వేస్తే కరెక్ట్ తెలుస్తుంది కదా టు వాట్ టు ప్రొసీడ్ నౌ విత్. అంటే ఈరోజు స్ట్రాటజీ రివిజన్ అని రెండు పెట్టాను నేను. అంటే రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటానని కాదు, ఫస్ట్ ఏది చెప్పాలనే దాని మీద డిస్కషన్ ఉంటుంది. ఇది అంతే. ఫస్ట్ మ్యాక్సిమం సపోజ్ అందరు స్ట్రాటజీ అన్నారు అనుకోండి, ఫస్ట్ ఇప్పుడు స్ట్రాటజీ గురించి కొంచెం డిస్కస్ చేసి దెన్ ఇమీడియట్లీ ఐ విల్ గో టు ద సబ్జెక్ట్ డిస్కషన్ ఓన్లీ. ఎస్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోర్స్ మీద కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నది నా దగ్గర. ఐ మైట్ లాంచ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్, డోంట్ వరీ. $183 votes, 291 members on live. Please vote and tell your opinion so that I will continue. Right, majority are going with the subject revision only, so I will go with the subject revision only. యా, స్ట్రాటజీ అంటే దాంట్లో మోటివేషన్ కానీ ఇవన్నీ ఉంటాయిలేండి. రైట్, ఐ విల్ గో విత్ ద సబ్జెక్ట్ ఓన్లీ. సో జస్ట్ లెట్ మీ గో విత్ ద సబ్జెక్ట్. చూస్తుండండి, రివైజ్ చేస్తుండండి. ఈ సబ్జెక్ట్ చెప్తూ మధ్య మధ్యలో డిస్కషన్ చేస్తుంటాను నేను. ఇంపార్టెంట్ విషయాలు అంటే లైక్ మైండ్ సెట్ సంబంధించి అలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాను అనమాట. కోవిడ్ సర్టిఫికేట్ అవసరం లేదు సుమన్, గెజిటెడ్ సైన్ కూడా ఏం అవసరం లేదు. రైట్, ఐఎమ్ గోయింగ్ విత్ ది సబ్జెక్ట్. అబ్బా, పోల్ ఎండ్ వేసే టైంకి స్ట్రాటజీ వాళ్ళు గుద్దేశారు. నేను క్విక్గా సబ్జెక్ట్ చెప్తాను ఫస్ట్, ఆ తర్వాతనే మిగతా విషయాలు. బికాజ్ ఈవెన్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ది సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొన్ని 2-3 క్వశ్చన్లు వచ్చినా కూడా మీకు బెనిఫిటే కదా. ఓకే, రైట్. సబ్జెక్ట్ చెప్తూ ప్యారలల్గా స్ట్రాటజీ కూడా చెప్తాను నేను. సో కమ్యూటేషన్ టెక్నిక్స్. సో కమ్యూటేషన్ బ్రింగింగ్ ద థైరిస్టర్ ఫ్రమ్ ఫార్వర్డ్ కండక్షన్ టు ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్. యా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే అనమాట. కమ్యూటేషన్లో ఏం చేస్తాము, ఫార్వర్డ్ కండక్షన్ స్టేజ్ నుంచి ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్కి తీసుకొస్తాం అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ ఆఫ్ ద థైరిస్టర్, అది కమ్యూటేషన్ అనమాట. సో కమ్యూటేషన్ టెక్నిక్లో ఏం యూజ్ చేస్తామంటే రిజొనెంట్ ఎల్సీ సర్క్యూట్స్ ఆర్ అండర్ డ్యామ్డ్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో 2 రకాల కమ్యూటేషన్స్ ఉంటాయి, న్యాచురల్ కమ్యూటేషన్, ఫోర్స్ కమ్యూటేషన్. న్యాచురల్ కమ్యూటేషన్ ఏంటంటే సపరేట్ కమ్యూటేషన్ సర్క్యూట్ అవసరం లేదు,
డైరెక్ట్ నేచర్ ఆఫ్ సప్లై బట్టే కమ్యూటేషన్ జరుగుతుంది. సో బేసిక్గా కమ్యూటేషన్ అంటే ఒక ఎస్సీఆర్ని టర్న్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి, దానికి అక్రాస్గా నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేయాలి. సపోజ్ ఆ ఎస్సీఆర్కి నువ్వు ఒక ఏసీ సప్లై ఇస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇట్ విల్ స్టార్ట్ టు టర్న్ ఆఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్స్డ్ కమ్యూటేషన్. సో ఇది మనం డిస్కస్ చేయాల్సింది. దీనికి ఏంటంటే సపరేట్గా ఒక ఎక్స్టర్నల్ సర్క్యూటరీ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట టు బ్రింగ్ ఇట్ ఇంటూ ఆఫ్ స్టేట్. సో ఇప్పుడు మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ కన్వర్టర్సు, ఇన్వర్టర్సు, చాపర్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో సప్లై అనేది ఎక్కడైతే ఏసీ ఉంటుందో ఏసీ సప్లై ఉన్న దగ్గర మనకి కమ్యూటేషన్ సర్క్యూట్ అవసరం లేదు. న్యాచురల్ కమ్యూటేషన్, లైన్ కమ్యూటేషన్తో సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్ ఉన్నది. రెక్టిఫైర్ అంటే ఏంటిది, ఏసీ టు డీసీ కన్వర్షన్. సో ఇన్పుట్ స్టేజ్ సప్లైలో ఏసీ ఉన్నది. నెక్స్ట్ ఏసీ వోల్టేజ్ కంట్రోల్ ఉంది. ఏసీ వోల్టేజ్ కంట్రోల్లో ఏసీ టు ఏసీ కన్వర్షన్. సో ఇన్పుట్లో ఏసీ ఉన్నది. సో రెక్టిఫైర్స్లో, కన్వర్టర్స్లో అండ్ మన ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్లో లైన్ కమ్యూటేషన్ యూజ్ చేస్తాం. సపరేట్ కమ్యూటేషన్ సర్క్యూట్ అవసరం లేదు. కానీ చాపర్స్ అండ్ ఇన్వర్టర్స్, చాపర్ అంటే డీసీ కన్వర్టర్, ఇన్వర్టర్ అంటే డీసీ టు ఏసీ, అంటే ఇన్పుట్లో డీసీ ఉంది కాబట్టి ఫోర్స్డ్ కమ్యూటేషన్ టెక్నిక్ అవసరం పడుతుంది అనమాట. సో ఈ ఫోర్స్డ్ కమ్యూటేషన్ సర్క్యూట్స్లోనే క్లాస్ ఏ కమ్యూటేషన్ అంటారు, క్లాస్ బి కమ్యూటేషన్, క్లాస్ బి, క్లాస్ డి, ఈ విధంగా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాస్ ఏ కమ్యూటేషన్ ఏమంటారంటే లోడ్ కమ్యూటేషన్. సో లోడ్ ద్వారా మనము కమ్యూటేషన్ని క్రియేట్ చేయాలి. లోడ్ అంటే ఏముంటుంది, ఆర్ఎల్సీ కాంబినేషనే లోడ్ ఎప్పుడైనా కానీ. ఈ ఆర్ఎల్సీ ఎలాగైనా ఉండొచ్చు. సపోజ్ ఆర్ఎల్సీని నేను సిరీస్లో కనెక్ట్ చేసేస్తాను. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ కైండ్ ఆఫ్ రెజొనెంట్ సర్క్యూట్. సో దానిలో మనం డాంపింగ్ అడ్జస్ట్ చేయొచ్చు. సో దీన్ని అండర్ డాంపింగ్ చేసామనుకోండి, అండర్ డాంపింగ్ అంటే ఆసిలేషన్స్ వస్తాయి అనమాట. ఆసిలేషన్స్లో ఏమంటే ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ని యూజ్ చేసుకొని మనము ఒక ఎస్ఐని టర్న్ ఆఫ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్ ద సర్క్యూట్ మస్ట్ బి అండర్ డ్యాంప్, ఏది క్లాస్ ఏ కమ్యూటేషన్లో. అండ్ ఆ డాంపింగ్ ఫ్యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారు, R² మస్ట్ బి లెస్ దెన్ 4L/C అనమాట. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ కమ్యూటేషన్ ఈస్ పాసిబుల్ ఇన్ డీసీ సర్క్యూట్స్, నాట్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. ఏదైతే క్లాస్ ఏ కమ్యూటేషన్ ఉంటుందో ఆర్ఎల్సీ కాంబినేషన్తోని. ఓకే, సో ఈ లోడ్ కమ్యూటేషన్లో ఏం చేస్తున్నాం, మనం రెజొనెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రెజొనెంట్ కమ్యూటేషన్ ఆర్ సెల్ఫ్ కమ్యూటేషన్ అని కూడా పిలుస్తారు క్లాస్ ఏ కమ్యూటేషన్కి. నెక్స్ట్ క్లాస్ బి కమ్యూటేషన్. క్లాస్ బి కమ్యూటేషన్ ఆల్సో కాల్డ్ అస్ కరెంట్ కమ్యూటేషన్ ఆర్ రెజొనెంట్ పల్స్ కమ్యూటేషన్. ఓకే, రెజొనెంట్ పల్స్ కమ్యూటేషన్. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థైరిస్టర్తో పాటు ఒక ఆక్సిలరీ థైరిస్టర్ కూడా ఉంటుంది. ఈ కమ్యూటేషన్ ఎలా స్టార్ట్ అవుతుందనంటే ఈ మెయిన్ థైరిస్టర్ని టర్న్ ఆఫ్ చేయడానికి ఒక ఆక్సిలరీ థైరిస్టర్ని టర్న్ ఆన్ చేయాలి. దీన్ని టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ అవుతుంది, దీన్ని టర్న్ ఆన్ చేసి దీన్ని టర్న్ ఆఫ్ అవుతుంది. ఆ విధంగా నడుస్తూ ఉంటుంది, కాంప్లిమెంటరీగా నడుస్తుంటుంది అనమాట. దిస్ ఈజ్ క్లాస్ బి కమ్యూటేషన్ అనమాట. ఓకే, ఆ తర్వాత దీనిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంతే అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఒకటి ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఈ రిజొనెంట్ కరెంట్ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ అనమాట. సో విఎస్ ఇంటూ √C/L, ఇది చాలా పనికి వస్తుంది మనకి. అండ్ పీక్ రిజొనెంట్ కరెంట్ అనమాట. సో రిజొనెంట్ కరెంట్లో ఇది పీక్ కరెంట్ అనమాట. ఇది మీకు ఎనీ టైం ఎక్కడైనా పనికి రావచ్చు. ఓకే, ఎనీ టైం అవసరం వస్తుంది ఇది. నెక్స్ట్ కండక్షన్ టైమ్ ఆఫ్ ఆక్సిలరీ థైరిస్టర్. సో ఆక్సిలరీ థైరిస్టర్ ఎంతసేపు కండక్షన్ చేస్తుంది, π/√LC. ఓకే, నెక్స్ట్ క్లాస్ సి కమ్యూటేషన్. క్లాస్ సి కమ్యూటేషన్ ఏమంటారంటే కాంప్లిమెంటరీ ఇంపల్స్ కమ్యూటేషన్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే ఆక్సిలరీ థైరిస్టర్ కాకుండా రెండు మెయిన్ థైరిస్టర్లే ఉంటాయి, T1 అండ్ T2. ఈ విధంగా మనము కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీంట్లో కూడా అంతే, T1 టర్న్ ఆన్ చేసినప్పుడు T2 టర్న్ ఆఫ్ అవుతుంది, T2 టర్న్ ఆన్ చేసినప్పుడు T2ని టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఆఫ్ T1 థైరిస్టర్, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైమ్ ఆఫ్ T2 థైరిస్టర్. సో R1C ఈ రెసిస్టర్స్ కెపాసిటర్స్ కాంబినేషన్ ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి, దాని తగ్గట్టుగా ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ ఇంపార్టెంట్, క్లాస్ డి కమ్యూటేషన్ అంటారు. క్లాస్ డి కమ్యూటేషన్కి ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏంటంటే ఇంపల్స్ కమ్యూటేషన్, వోల్టేజ్ కమ్యూటేషన్, ఆక్సిలరీ కమ్యూటేషన్, ప్యారలల్ కెపాసిటర్ కమ్యూటేషన్. దీంట్లో అసలు కమ్యూటేషన్ టెక్నిక్స్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది క్లాస్ ABCD ఉంది. క్లాస్ ఏ కమ్యూటేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ లోడ్ కమ్యూటేషన్. క్లాస్ బి కమ్యూటేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ రెజొనెంట్ కమ్యూటేషన్ ఆర్ సెల్ఫ్ కమ్యూటేషన్. క్లాస్ సి కమ్యూటేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ కమ్యూటేషన్. ఓకే, క్లాస్ డి కమ్యూటేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంపల్స్ కమ్యూటేషన్, వోల్టేజ్ కమ్యూటేషన్, ఆక్సిలరీ కమ్యూటేషన్, ప్యారలల్ కెపాసిటర్ కమ్యూటేషన్. సో దీంట్లో చూడండి క్లాస్ డి కమ్యూటేషను అండ్ క్లాస్ బి కమ్యూటేషను చూడడానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఏది మన క్లాస్ బి కమ్యూటేషను, క్లాస్ డి కమ్యూటేషను
కొంచెం చూడడానికి సిమిలారిటీస్ ఉంటాయి. ఇది ఒకసారి క్లాస్ డి కమ్యూటేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెయిన్ థైరిస్టర్ ఉంది, ఆక్సిలరీ థైరిస్టర్ ఉంది, ఇక్కడ ఒక డయోడ్ ఎల్ ఉన్నది, అది ఇక్కడ కెపాసిటర్ ఇట్ సైడ్లో వచ్చింది. అదే మన క్లాస్ బి కమ్యూటేషన్లో చూడండి, క్లాస్ బి కమ్యూటేషన్ డయాగ్రామ్ చూడండి. వెర్ ఇస్ ద క్లాస్ బి కమ్యూటేషన్ డయాగ్రామ్? హియర్ ఇస్ ద క్లాస్ బి కమ్యూటేషన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, క్లాస్ బి కమ్యూటేషన్ డయాగ్రామ్లో ఏం తేడా ఉంది? ఈ సి అనేది ఇక్కడికి వచ్చేసింది, డయోడ్ కిందికి, ఈ సి ప్లేస్లో డయోడ్ వచ్చేసింది, డయోడ్ ప్లేస్లో సి వచ్చింది. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఓకే ఓకే క్లాస్ బికి క్లాస్ డికి డిఫరెన్స్ ఏంటంటే కెపాసిటర్ ప్లేస్లో డయోడ్, డయోడ్ ప్లేస్లో కెపాసిటర్ వచ్చేస్తాయి అనమాట. సో దీన్ని వోల్టేజ్ ఇంపల్స్ కమ్యూటేషన్ అని కూడా అంటారు. క్లాస్ బిని కరెంట్ ఇంపల్స్ కమ్యూటేషన్ అని కూడా అంటారు అనమాట. అండ్ దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోదగినటువంటి పాయింట్స్ ఏంటంటే ఆ పీక్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ త్రూ ద కెపాసిటర్ IP ఈజ్ ఈక్వల్ టు VS ఇంటూ √C/L. ఈ పీక్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ త్రూ ది ఆక్సిలరీ థైరిస్టర్, త్రూ ది కెపాసిటర్, ఆ కమ్యూటేషన్ ఈ కమ్యూటేషన్ అన్నింటిలో ఒకటే ఫార్ములా ఉంటుంది, VS ఇంటూ √C/L. నెక్స్ట్ పీక్ వాల్యూ ఆఫ్ ద ఇది అవసరం లేదు రైట్. దిస్ ఈజ్ అప్ టు కమ్యూటేషన్ టెక్నిక్స్. నెక్స్ట్ కన్వర్టర్స్, ఫేస్ కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ అనమాట. మీకు తెలుసు ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్స్ అంటే AC టు DC కన్వర్టర్స్ విత్ కంట్రోల్, అవుట్పుట్ వోల్టేజ్ మీద మన కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇది బేసిక్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, దానికి సంబంధించిన వేవ్ ఫార్మ్స్, ఆల్ఫా ఫైరింగ్ యాంగిల్, ఎక్కడి నుంచి అయితే కమ్యూటేషన్ కానీ కండక్షన్ కానీ స్టార్ట్ అవుతుందో అదంతా. అందరు వింటున్నారా ఎవ్రీబడి? ప్లీజ్ గివ్ మీ అ కామెంట్, ఒకటి రెస్పాన్స్ ఇవ్వండి. అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వింటున్నారా? ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? ప్రాపర్గా రివిజన్ అవుతుందా? కొన్ని ఎందుకంటే పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి కొద్ది క్వశ్చన్స్ ఎక్కువ రావడం అనేది గమనించడం జరిగింది. చాలామంది భయపడుతున్నారు కాబట్టి అందుకే పవర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. తొందరగా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కమ్యూటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే టైంలో ఒక 5 నిమిషాల్లో మన కన్వర్టర్స్ కంప్లీట్ చేస్తాను. అదే 5 నిమిషాల్లో ఒక చాపర్స్ కంప్లీట్ చేద్దాం. ఇంకో 5 నిమిషాల్లో ఓకే ఇన్వర్టర్స్ని కంప్లీట్ చేద్దాం. డోంట్ వరీ, వస్తుందయ్యా సబ్జెక్టు స్ట్రాటజీ వస్తుంది. సబ్జెక్ట్ ఉన్నప్పుడు స్ట్రాటజీ వస్తుంది బయటికి. ఓకే తర్వాత సబ్జెక్ట్ లేదు సార్ నా దగ్గర, అప్పుడు నాకు స్ట్రాటజీ, ఎస్ దానికి కూడా స్ట్రాటజీ చెప్తాను. అన్నీ చిన్నగానే ఉంటాయి, పెద్ద పెద్ద ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఐఎమ్ నాట్ అన్ ఆస్ట్రాలజర్. ఓకే ఫాస్ట్గా చెప్పండి అంటే నేను చెప్పే స్పీడ్లో చెప్తాను. మీరు ఇంకా దానికి నేనేం హెల్ప్ చేయలేను దానికి. ఓకే ఎందుకంటే నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అంతకంటే ఎక్కువ స్పీడ్లో నేను చెప్పలేను, ఎందుకంటే నేను స్కిప్ చేయలేను కదా విషయాలన్నింటినీ కూడా ఆ విధంగా. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒక హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైర్ పవర్ ఎలక్ట్రానిక్స్లో యూస్ చేసే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, కంట్రోల్ రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా Vm/2π 1 + cos α. అదే అన్కంట్రోల్డ్ అంటే నార్మల్ డయోడ్ రెక్టిఫైర్ అవుతుందో దాంట్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఫార్ములా ఏంటిదమ్మా? యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ Vm/π. అవునా? TS ట్రాన్స్కో అండ్ జెన్కో ఏ నోటిఫికేషన్ ఏ రాత్రి అయినా పడవచ్చు రాబోయే 2-3 నెలల్లో. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి Vm/2π 1 + cos α. రైట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ RMS వాల్యూ ఆఫ్ ద వోల్టేజ్ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్, నాకు తెలిసి ఇక్కడ వరకు వెళ్ళడమే నా ఎక్స్పెక్టేషను. ఇన్కేస్ వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏముంది, దీనికి ఒకసారి ప్యారలల్స్ అబ్జర్వ్ చేయండి. Vm/2π ఇది Vm/2√π. ఓకే ఇక్కడ వరకు సేమే. నెక్స్ట్ ఇంటూ 1/√2. ఓకే 1/2 అంటే √ అన్నట్టు, π - ఆల్ఫా. సో π అంటే ఏంటి? కండక్షన్కి మ్యాక్సిమం లిమిట్. ఆల్ఫా అంటే వేర్ ద కండక్షన్ ఈజ్ స్టార్టింగ్. సో ఎండింగ్ మైనస్ స్టార్టింగ్ ప్లస్ 1/2 sin 2α. ఓకే ఈ పవర్ డిసిపేషన్ ఈ తొక్కతోలు అన్నీ అయిపోతాయి. ఇదొకటి ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పవర్ ఫ్యాక్టర్ అంటే పవర్ డెలివర్ టు ద లోడ్స్. సో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో మనకి కిలోవాట్స్ కానీ వాట్స్లో కానీ ఉండేటువంటిది బై ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్. ఇన్పుట్ వోల్ట్ యాంపియర్స్ అంటే సప్లై వోల్టేజ్ ఇంటూ సప్లై కరెంట్ ఎంతైతే ఉంటుందో అది. సో దిస్ ఈస్ ద లోడ్ రేటింగ్ అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ RL లోడ్. వచ్చినప్పుడు
Vm/2 1 ప్లస్ కాస్ ఆల్ఫా బదులు ఆ 1 ప్లేస్లో మైనస్ కాస్ బీటా వస్తుంది. వేర్ బీటా ఇస్ ది ఎక్స్టింక్షన్ యాంగిల్. ఎక్స్టింక్షన్ యాంగిల్ అంటే ఎల్ లోడ్ వచ్చినప్పుడు కరెంట్ ఎప్పుడు జీరో అయిపోతుంది అనేది ఎక్స్టింక్షన్ యాంగిల్ అనమాట. సో దిస్ ఈస్ ది ఎక్స్టింక్షన్ యాంగిల్. దిస్ ఈస్ ది ఎక్స్టింక్షన్ యాంగిల్. అండ్ గామా అంటే కండక్షన్ యాంగిల్. కరెంట్ ఎంతసేపు కండక్షన్ చేస్తుంది అనేది కండక్షన్ యాంగిల్. సో జనరల్గా ఈ బీటా ఎక్స్టెన్షన్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది పై అవతలనే ఉంటుంది అన్నమాట. సో బీటా ఇస్ జనరల్లీ గ్రేటర్ దెన్ పై. బీటా ఇస్ జనరల్లీ గ్రేటర్ దెన్ పై. పై అవతలనే ఉంటుంది బీటా యొక్క వాల్యూ. సో ఈ ఎక్స్టెన్షన్ యాంగిల్ బేస్డ్ మీద మనకి ఏఈ ఎగ్జామ్లో నిన్న ఒక క్వశ్చన్ వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు రన్ త్రూ దట్ క్వశ్చన్. ఒకసారి ఆ క్వశ్చన్ రిమైండ్ చేస్తాను నేను మీకు. ఏఈ ఎగ్జామ్లో వచ్చింది అది. డియర్ ఫ్రెండ్స్, 283 members are on live, 240 likes are only there. 40 members have not liked this session. Mari, if you like it, I would feel happy. ఎందుకంటే we are doing on YouTube కాబట్టి యూట్యూబ్ అల్గోరిథం ప్రకారము లైక్స్ ఎక్కువ పడితే వీడియోకి కూడా విజిబిలిటీ పెరుగుతుంది కాబట్టి దానివల్ల నా ఛానల్కి కూడా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఫర్దర్ ఆల్సో ఐ వుడ్ ప్రిఫర్ టు టేక్ లైవ్ సెషన్స్ ఆన్ ద యూట్యూబ్. ఒకసారి చూడండి, క్వశ్చన్ చూడండి. టెల్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎక్స్టెన్షన్ యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం మనం. హాఫ్ థైరిస్టర్ కన్వర్టర్ సప్లైస్ ఎ ప్యూర్ ఇండక్టివ్ లోడ్. Triggering angle of the thyristor is 100 degrees. Extinction angle will be. So let me solve this question. So ఒకసారి వేవ్ ఫామ్ చూడండి ఒకసారి ఇక్కడ. వోల్టేజ్ ఎప్పుడైనా కానీ కరెంట్ బ్యాలెన్స్ సర్క్యూట్ అనమాట, ఆర్ వోల్టేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్ అని అంటాం అనమాట. అంటే ఎంతైతే ఇప్పుడు ఒక ఇండక్టర్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇండక్టర్లో కరెంట్ జీరో అయిపోయిందంటే అంతవరకు అది ఎంతైతే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టోర్ చేసుకుందో అంతకంతా డిశ్చార్జ్ చేసేస్తుంది అని దాని మీనింగ్. సో ఇప్పుడు ఒక ఇండక్టర్ ఎప్పుడు ఛార్జింగ్లో ఉంటుంది, ఎప్పుడు డిశ్చార్జింగ్లో ఉంటుంది అది చెప్పండి. ఎప్పుడైతే ఇండక్టర్ యొక్క అక్రాస్ వోల్టేజ్ అనేది పాజిటివ్ ఉంటుందో అది ఛార్జింగ్లో ఉంటుంది. ఇండక్టర్లో కరెంట్ జీరో ఎప్పుడైపోతుంది, ఎప్పుడైతే దాని లోపల స్టోర్ అయినటువంటి కంప్లీట్ ఛార్జ్ రిమూవ్ అయిపోతుందో, అంటే ఛార్జ్ ఇన్ ద సెన్స్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్, దట్ ఈస్ ఇట్స్ నాట్ లైక్ అ కెపాసిటర్ ఛార్జింగ్, జీరో అయిపోతుందో అప్పుడు ఇండక్టర్ లోపల కరెంట్ జీరో అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ యాంగిల్ అంటే ఏం చెప్పాను, ద యాంగిల్ వేర్ ది ఇండక్టర్ కరెంట్ బికమ్ జీరో. ఇండక్టర్ కరెంట్ బికమ్ జీరో. సో ఇప్పుడు నాకు చెప్పండి, మనకి ఇండక్టర్ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది, వెన్ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్. ఇండక్టర్లో ఉన్న ఛార్జ్ ఎప్పుడు రిమూవల్ అవుతుందంటే డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది, వెన్ వోల్టేజ్ ఈజ్ నెగిటివ్. ఇండక్టర్ లోపల కరెంట్ ఎప్పుడు జీరో అవుతుంది, పాజిటివ్ వోల్టేజ్ ఉన్నప్పుడు ఎంతైతే ఛార్జ్ స్టోర్ చేసుకుందో అంతకంత ఛార్జ్ రిమూవ్ అయిపోతే ఇట్ విల్ బి డిశ్చార్జ్. సో పాజిటివ్ అప్పుడు ఎంతసేపు ఛార్జింగ్లో ఉంది అనేది మనం గమనించాలి కదా. సో మనకి ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎంతసేపు ఉంటుంది, 0 to 180 degrees ఉంటుంది, 0 to 180 degrees ఉంటుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎప్పుడు ఉంటుంది, 180 degrees నుంచి 360 degrees వరకు ఉంటుంది, అవునా. సో ఇప్పుడు దీని యొక్క ట్రిగరింగ్ యాంగిల్ ఎంత అన్నాడు, 100 degrees ట్రిగరింగ్ యాంగిల్ అన్నాడు. అంటే 100 degrees అంటే ఇక్కడ ఎక్కడో 100 degrees అవుతుంది, 90 తర్వాత ఇది 100 degrees. సో అది పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎంతసేపు ఉన్నది,
100 to 180 మధ్యలో ఉన్నది. సో అది 80 degrees వరకు మాత్రమే పాజిటివ్ సైకిల్లో ఛార్జింగ్ అయింది. సో అది నెగిటివ్లో ఎంతసేపు ఉంటే డిశ్చార్జ్ అయిపోతుంది? ఈక్వల్ అమౌంట్. సో నెగిటివ్లో కూడా ఒక 80 degrees మెయింటైన్ చేసామనుకోండి, అప్పుడు కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోయి యాంగిల్ ఎక్స్టెన్షన్ యాంగిల్ వచ్చేస్తుంది, అంటే కరెంట్ జీరో అయిపోతుంది. దట్ యాంగిల్ ఇస్ ది ఎక్స్టెన్షన్ యాంగిల్. సో నెగిటివ్ సైకిల్లో 80 degrees కలిపితే ఎంత? 80 + 80 260 degrees. సో 260 degrees వచ్చేసరికి పాజిటివ్ సైకిల్ ఎంతైతే ఛార్జ్ స్టోర్ చేసుకుంటుందో నెగిటివ్ సైకిల్లో ఛార్జ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోయి కరెంట్ జీరో అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ 260 degrees అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ది ఎక్స్టెన్షన్ యాంగిల్. సో ఐ హోప్ ఎక్స్టెన్షన్ యాంగిల్ అనబడేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్టెన్షన్ యాంగిల్ అర్థమైంది కదా. నౌ టెల్ మీ వాట్ ఈస్ ది కండక్షన్ యాంగిల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కేస్. ఇదే కేసులో నేను ది కండక్షన్ యాంగిల్ విల్ బి అని అడుగుతున్నాను. ఓకే, అదే చేస్తాడు వీడు. నాకు తెలిసి ఇదే క్వశ్చన్ ఇప్పుడు కండక్షన్ యాంగిల్ ఎంతో చెప్పు భయ్ అని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే JLM పేపర్లో, ఎగ్జామ్ పేపర్లో అదే చేశారు వాళ్ళు. డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ ఫాలోయింగ్? కండక్షన్ యాంగిల్ ఎంత బాబు? ఇదే వీటితోనే మిస్టేక్. కండక్షన్ యాంగిల్ ఈజ్ ఎంతసేపు కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక ఇండక్టర్లో కరెంట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? ఏదర్ అది ఛార్జింగ్ డిశ్చార్జింగ్లో ఉంటేనే ఇండక్టర్లో కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇండక్టర్ ఎప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ అయింది? ఇక్కడ 100 degrees దగ్గర స్టార్ట్ అయింది, డిశ్చార్జింగ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 80, ఇక్కడి నుంచి ఇక్కడికి 80, మొత్తం 160 degrees. సో ఇఫ్ ఐ ఆమ్ ఆస్కింగ్ కండక్షన్ యాంగిల్, ది ఆన్సర్ విల్ బి 160 degrees. అంటే ఫర్ హౌ లాంగ్ ఇట్ ఈస్ యాక్షన్ ఆన్ ద ఫీల్డ్, ఫీల్డ్లో ఎంతసేపు యాక్షన్లో ఉంది, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సో ఛార్జింగ్ టైం ప్లస్ డిశ్చార్జింగ్ టైం ఈజ్ ది టోటల్ కండక్షన్ టైం. అందుకే మీరు ఒకసారి వేవ్ ఫామ్ కూడా చూడండి. ఈ యొక్క కరెంట్, దిస్ ఇస్ ద కరెంట్ వేవ్ ఫామ్ ఇన్ అన్ హాఫ్ వేవ్ థైరిస్టర్, హాఫ్ వేవ్ థైరిస్టర్ విత్ ఇండక్టివ్ లోడ్. ఎక్కడైతే ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా దగ్గర కండక్షన్ స్టార్ట్ అయింది, ఇది పై అనమాట. అంటే సప్లై వోల్టేజ్ నెగిటివ్ అయిపోయింది. సప్లై వోల్టేజ్ నెగిటివ్ అయిపోయినప్పుడు ఈ స్టార్టెడ్ టు డిశ్చార్జ్. సో కరెంట్ వాల్యూ జీరో అయిపోయింది. దిస్ యాంగిల్ ఈజ్ అవర్ బీటా. సో ఎంతసేపు కండక్షన్ అయింది? అది ఛార్జింగ్. ఆల్ఫా టు పై ఈజ్ ఛార్జింగ్, పై టు బీటా ఈజ్ డిశ్చార్జింగ్. అండర్స్టూడ్? Or simply I can tell gamma is equal to beta minus alpha. ఈ యొక్క రిలేషన్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు ఈ లాజిక్ ప్రకారం. సో ఇప్పుడు ఇచ్చిన కేసులో బీటా అంటే ఎక్స్టెన్షన్ యాంగిల్ 260 degrees, ఆల్ఫా ఈజ్ 100 degrees, మైనస్ చేస్తే 160 degrees వస్తుంది. నేను ఇక్కడ ఎందుకు స్టాప్ చేశానంటే ఏఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు కాబట్టి మరి మనకి ఏమైనా అవకాశం ఉంటుందని నేను చెప్పాను. ఇక్కడ అదే కదా కండక్షన్ యాంగిల్ బీటా మైనస్ ఆల్ఫా, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ బేసిస్ మీద, ఈ కండక్షన్ యాంగిల్ బేసిస్ మీద ఏమైనా క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. రాకపోతే నన్ను అడగండి, కానీ వస్తే మాత్రం యూ విల్ బి ఎ బెనిఫిట్. సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఒక్కసారి నేను చెప్పినటువంటి పాయింట్స్ ఇక్కడ వాడు రాశాడు అనమాట. నెక్స్ట్ ఫ్రీ వీలింగ్ డయోడ్, ఈజీ క్వశ్చన్స్ అడిగితే ఫ్రీ వీలింగ్ డయోడ్ క్వశ్చన్స్ మీద, ఫ్రీ వీలింగ్ డయోడ్ మీద కూడా క్వశ్చన్స్ అడగాలి కరెక్ట్ ఎగ్జామినర్ అయితే. సో ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎందుకనంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కన్వర్టర్ ఇస్ ఇంప్రూవ్డ్ బై కనెక్టింగ్ ద ఫ్రీ వీలింగ్ డయోడ్ అక్రాస్ ద లోడ్. సో జనరల్గా ఎల్ లోడ్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే ఫ్రీ వీలింగ్ డయోడ్ కావాలి. సో దిస్ ఇస్ ద ఆర్ఎల్ కాంబినేషన్ లోడ్. దీనికి అక్రాస్గా ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్ని కనెక్ట్ చేసుకున్నాం మనము. ఇది ఏంటంటే మొత్తం ఓవరాల్ కన్వర్టర్ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో మేజర్ ఏమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ నెగిటివ్ స్పైక్స్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ రిమూవ్డ్. అంటే నెగిటివ్ స్పైక్స్ అంటే ఏంటిది? ఇప్పటిదాకా మనము ఇక్కడ చూసుకుంటే కనుక అవుట్పుట్లో మనకి ఒక నెగిటివ్ స్పైక్ అనేది జనరేట్ అయింది. ఈ నెగిటివ్ స్పైక్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ యొక్క ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే వెన్ ఎవర్ ది సప్లై ఈజ్ ఆన్ ద నెగిటివ్ హాఫ్ సైకిల్,
ఫ్రీ వీలింగ్ డయోడ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయిపోయిందంటే లోడ్ ఇస్ షార్ట్ సర్క్యూట్ త్రూ ది ఫ్రీ వీలింగ్ డయోడ్. షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ ఇస్ 0. సో ఆ నెగిటివ్ స్పైక్స్ బదులు ఒక ఫ్లాట్ 0 లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఓవరాల్ కరెంట్ వేవ్ ఫార్మ్ ఇస్ ఇంప్రూవ్డ్, ఓవరాల్ కన్వర్టర్ ఎఫిషియన్సీ ఇస్ ఇంప్రూవ్డ్. ఇవో 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి అంతే, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దట్స్ ఇట్. అండ్ చూడండి, ఆర్ఎల్ లోడ్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఈజ్ సేమ్ యాజ్ ఆర్ లోడ్. ఫ్రీ వీలింగ్ డయోడ్ యూజ్ చేసే వరకు ఆ బీటా అనబడేటువంటి కాన్సెప్ట్ని ఎలిమినేట్ చేసాం మనం. చేసేవారికి ఏమైపోయింది ఫార్ములా, Vm/2 1 + cos ఆల్ఫా. అది కాకుండా ఫ్రీ వీలింగ్ డయోడ్ లేకుండా నార్మల్ ఆర్ఎల్ లోడ్ ఉందనుకోండి వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్, అప్పుడు ఫార్ములా ఏముంటే cos ఆల్ఫా మైనస్ cos బీటా. ఇది ఓన్లీ ఆర్ఎల్ లోడ్ వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్. And this is formula for R load, RL with free wheeling diode. పక్కా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మీద ఏమన్నా క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇలా కావచ్చు, అప్లికేషన్ ఓరియంటెడ్ కావచ్చు. నెక్స్ట్ ఆర్ఈ లోడ్ ఉన్నది. ఆర్ఈ లోడ్ కంటే ఆర్ఎల్ఈ లోడ్ ఇంకా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఆర్ఈ లోడ్ కూడా చూడండి. ఆర్ఈ లోడ్లో ఏంటిందంటే దిస్ ఈజ్ బేసికల్గా బ్యాటరీ ఛార్జింగ్ లోడ్ అనమాట. ఆర్ఈ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జింగ్ బ్యాటరీ లోడ్ అనమాట. సో బ్యాటరీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ బ్యాటరీలో బిల్డ్ అవుతున్నటువంటి ఛార్జింగ్ ఈఎంఎఫ్ ఈ అనమాట, డీసీ వోల్టేజ్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ θ1 θ2 యాంగిల్స్ అవసరం పడుతుంది మనకి. ఓకే, సో maximum available conduction angle is pi minus θ2 θ2 అని చెప్పొచ్చు. అంటే ఈ గ్యాప్ లో మాత్రమే నీకు కండక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. నువ్వు ఆల్ఫా ఇవ్వాలంటే ఈ గ్యాప్ లోనే ఇవ్వాలంటే θ1 నుంచి θ2 మధ్యలోనే నువ్వు ఆల్ఫా ఇవ్వాలి. ఇఫ్ యువర్ ఆల్ఫా ఇస్ లెస్ దెన్ θ1, నో యూస్. నీ కండిషన్ ఏంటంటే ఆల్ఫా మస్ట్ బి గ్రేటర్ దెన్ θ1, అప్పుడే వర్క్ అవుతుంది మీకు. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి ఛార్జింగ్ కరెంట్ అడుగుతారు. ఛార్జింగ్ కరెంట్ అంటే ఏంటిది, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సపోజ్ ఇది ఛార్జింగ్ కరెంట్, ఇక్కడ వోల్టేజ్ ఉంది, అప్లై కేవీఎల్, దిస్ ఇస్ ది సప్లై వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ అదర్ ఎండ్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ డివైడెడ్ బై ఈ సర్క్యూట్లో ఏం రెసిస్టెన్స్ ఉంది, ఆర్. అంతే, సింపుల్. నెక్స్ట్, ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఫైరింగ్ యాంగిల్. అదే చెప్తున్నాను, ఫైరింగ్ యాంగిల్ θ1 కంటే తక్కువగా ఉంటే పనిచేయదు. మినిమం θ1 అంటే alpha is equal to θ1 is the minimum firing angle. The theta value is equal to sin inverse of battery EMF E by maximum voltage Vm. యాస్ బేగం, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి సార్. ఇప్పుడు నేను చెప్పేవి నీకు ఇంపార్టెంట్ అనిపించలేదా? ఇంపార్టెంట్ అనిపించకపోతే వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాలనుకుంది నేను చెప్తాను. బికాస్ బేస్డ్ ఆన్ వాట్ ఐ హ్యావ్, what I know, I will tell. Maximum value of the firing angle pi minus θ1. Range of firing angle, దీని మీద క్వశ్చన్ అడగచ్చు. θ1 minus θ2. Conduction angle of the thyristor θ2 minus alpha. Very very important. Conduction angle. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్. వీటి మీద డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. రైట్, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ చూడండి, వెరీ కాంప్లికేటెడ్ ఫార్ములా. సో 1/2 వేసుకొని ఇక్కడ Vm ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఇంతకు కాస్ బీటా ఉండేది, బికాస్ దట్ వాస్ ద ఫైనల్ ఎక్స్టెన్షన్ యాంగిల్. ఇక్కడ ఫైనల్ కండక్షన్ యాంగిల్ ఇస్ కాస్ θ2 ఇంటూ E of 2π plus alpha minus θ2. Power supplied by the battery. ఇంకొక పాయింట్ చూడండి, ఈ పాయింట్ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్ లాగా అడగచ్చు. వెన్ ఎవర్ కంటిన్యూస్ గేట్ సిగ్నల్ ఇస్ గివెన్ టు SCR, it is equal to a diode, normal diode. ఇది చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఆర్ఎల్ఈ లోడ్ ఆర్ డీసీ మెషిన్ లోడ్. ఎందుకంటే డ్రైవ్ స్పేర్ మీద మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆర్ఎల్ఈ లోడ్ అంటే ఆర్ఎల్ఈ. సో డీసీ మెషిన్ లోడ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఆర్మేచర్ వైండింగ్లో ఇండక్టెన్స్ ఉంటుంది, బ్యాక్ ఈఎంఎఫ్ ఈ ఉంటుంది. సో V0 is the total voltage that you are applying to the DC machine. VT is the voltage drop across the thyristor. IS is the supply current. I0 is the current that is supplied to the DC motor. Sai Krishna, competition gurinchi fear ante, see, I will tell at the end. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఉంది కాబట్టి ఫైరింగ్ యాంగిల్కి రేంజ్ లిమిటేషన్స్ ఉంటాయి. సో సేమ్ అవే ఫార్ములాలు ఇక్కడ వస్తాయి అనమాట. మినిమం వాల్యూ ఆఫ్ ద ఫైరింగ్ యాంగిల్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫైరింగ్ యాంగిల్ అండ్ యావరేజ్ లోడ్ వోల్టేజ్, ఓకే, యావరేజ్ లోడ్ కరెంట్, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాలు చూడండి. యావరేజ్ లోడ్ వోల్టేజ్ ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు, సేమ్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ డెలివర్డ్ టు ది లోడ్, పవర్ ఫ్యాక్టర్. సో పవర్ డెలివర్డ్ టు ద లోడ్ ఈస్ IO/RMS, output RMS current square into R plus average output current into EMF E. సో RMS అవుట్పుట్ వోల్టేజ్, RMS అవుట్పుట్ కరెంట్ అనేది ఇక్కడ పెద్ద ఫార్ములా ఇచ్చాడు. బట్ యూజువల్లీ ఏంటంటే క్వశ్చన్లో కూడా అడగడానికి డైరెక్ట్గా వాల్యూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్, హయ్యర్ వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ రిజల్ట్స్ ఇన్ కంటిన్యూస్ కండక్షన్. సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ కన్వర్టర్. సో హాఫ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ వేవ్. సో దీనిలో రెండు మిడ్ పాయింట్ కన్వర్టర్, ఒకటి బ్రిడ్జ్ కన్వర్టర్, M2 కాన్ఫిగరేషన్, B2 కాన్ఫిగరేషన్. SCRs are subject to a peak inverse voltage of 2 Vm in midpoint converters and Vm in bridge converter, half wave converters also. Midpoint configuration is used in case the terminals on the DC side have to be grounded. Bridge configuration is preferred over midpoint configuration. జస్ట్ నేను చెప్తున్నాను, రివిజన్ చేస్తున్నాను. ఐ హోప్ ఆల్ ఆర్ ఎంజాయింగ్, రైట్? సరే, అంతవరకు సరిపోతుంది దాంట్లో. ఎస్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో వోల్టేజ్ ఈక్వేషన్స్ ఏంటిది? సేమ్ లైక్ హాఫ్ వేవే, కాకపోతే వోల్టేజ్ అనేది 2 times ఎక్కువగా ఉంటుంది. హాఫ్ వేవ్ ఏం చేసినాం, Vm/2π అనే దాంతో స్టార్ట్ చేసినాం. దీన్ని డబుల్ చేయాలి మనం. సో Vm/πతో స్టార్ట్ అవుతుంది, సేమ్ ఈక్వేషన్స్. ఓకేనా? సో ఆర్ఎల్ లోడ్లో ఇదే ఉంది కదా మనకు కూడా, అక్కడ Vm/2π cos α - cos β. ఇవి గుర్తుపెట్టుకోలేమా? వెరీ ఈజీ. ఆ తర్వాత పవర్ ఫ్యాక్టర్, అవుట్పుట్ RMS వోల్టేజ్ బై సప్లై సైడ్ RMS వోల్టేజ్. నెక్స్ట్ యావరేజ్. ఓకే, దీంట్లో 2 రకాలు ఉంటాయి, కంటిన్యూస్ కండక్షన్ మోడ్, డిస్కంటిన్యూస్ కండక్షన్ మోడ్. డిస్కంటిన్యూస్ కండక్షన్ మోడ్ ఇది. కంటిన్యూస్ కండక్షన్ మోడ్ అంటే సేమ్ లైక్ నార్మల్. సో దిస్ ఇస్ 2 Vm/π cos α. RMS output voltage is Vm/2π. RLE load. So DC motor load with a full wave rectifier. So average output voltage 2 Vm/π cos α. Average output voltage of a half wave rectifier. Average output voltage of a half wave rectifier. Gurtunda formula? Vm/2π 1 plus cos α. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇది ఫుల్ వేవ్ అనుకుంటున్నారు, ఇది హాఫ్ వేవ్ అనుకుంటున్నారు. ఎందుకు ఫుల్ వేవ్ అంటే ఇక్కడ ఒక +1 కొంచెం పెద్దగా ఉంది. నీకు GM కావాలా, AGM కావాలా అంటే GM అంటే వినడానికి చిన్నగా ఉంది, AGM అంటే వినడానికి పెద్దగా ఉంది. నాకు AGM కావాలి సార్. GM అంటే జనరల్ మేనేజర్, AGM అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సో అట్లా ఫీల్ కావద్దు మీరు, చిన్నగా ఉందని చెప్పేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంది.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ సేమ్ యాజ్ సప్లై వోల్టేజ్. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ సెమీ కన్వర్టర్. సెమీ కన్వర్టర్ ఏమంటారంటే హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ ఆర్ టూ పల్స్ కన్వర్టర్ అంటారు. ఇక్కడ ఇందులో వచ్చేసి ఏంటంటే 2 థైరిస్టర్లను వాడతాము, 2 డయోడ్లను వాడతాము. అంటే బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్లోనే నార్మల్ బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్లో 4 ఎస్సీఆర్లో వాడతాము, ఇక్కడ 2 ఎస్సీఆర్లు 2 థైరిస్టర్లు వాడతాము. సో దీంట్లో వచ్చేసి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి సేమ్ మన హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లాగానే ఉంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో Vm/2π అని రాసేది, ఇక్కడ డబల్ అనమాట. సో Vm/π ఇంటూ 1 + cos ఆల్ఫా. సో మీరు ఒక ఎక్సర్సైజ్ ఏం చేయొచ్చారంటే ఈ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతున్నాయో అన్ని రకాల రెక్టిఫైర్ ఇచ్చి ఒక పక్కన ఒక టేబులింగ్ చేసేసుకోవచ్చు. ఐ థింక్ ఈ బుక్లో ఉంటుండొచ్చు, ఉంటే కనుక రిక్వెస్ట్ చేస్తాను నేను. డిస్కంటిన్యూస్ కండక్షన్ ఏమొద్దు, కంటిన్యూస్ కండక్షన్ వరకు చూసుకోండి. ఈ 3 ఫేజ్ హాఫ్ వేవ్ కన్వర్టర్స్, ఎస్ 3 ఫేజ్ హాఫ్ వేవ్ కన్వర్టర్స్, దీంట్లో 2 కేసెస్ ఉంటాయి అనమాట. 3 ఫేజ్ హాఫ్ వేవ్ కన్వర్టర్లో ఏంటిదంటే ఇఫ్ యువర్ ఫైరింగ్ యాంగిల్ ఇస్ లెస్ దెన్ 30 degrees, ఇఫ్ యువర్ ఫైరింగ్ యాంగిల్ ఇస్ గ్రేటర్ దెన్ 30 degrees. సో 30 degrees రేడియన్ సిస్టంలో 5/6 గుర్తుపెట్టుకోండి. 5/6 అంటే 30 degrees. చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇది మోస్ట్ బేసిక్ థింగే కావచ్చు నేను చెప్పేది, బట్ ఈ బేసిక్ థింగ్స్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అది తప్పు కాదు, ఒప్పు కాదు. వి ఆల్ ఆర్ లర్నింగ్లో ఏది రైట్ కాదు, ఎవరు తోపు కాదు. అండ్ నాకు తెలిసి ఈ ఇయర్కి పవర్ ఎలక్ట్రానిక్స్లో ఈ పర్టికులర్ పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. If your alpha is less than 30 degrees, then you get continuous conduction. Alpha greater than 30 degrees, you get discontinuous conduction. గుర్తుపెట్టుకోండి. లైక్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా యూ కెన్ లైక్ ద సెషన్ ప్లీజ్. అండ్ ఆల్సో యూ కెన్ షేర్ దిస్ క్లాస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్లీ ఓన్లీ 250 members ఆర్ ఆన్ ది లైవ్ సెషన్, బట్ చాలామంది ఉండాలి. సో గైస్ టెల్ మీ స్మాల్ బ్రేక్ అంతే. జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద సెషన్ విత్ ది స్టూడెంట్స్ అనమాట, ఎందుకంటే చాలా తక్కువ మంది లైవ్ సెషన్లో ఉన్నారు.
రైట్, భయం వస్తుంది. క్యాషియో అలో ఉంటుందా? క్యాషియో అంటే క్యాషియో కీబోర్డ్ పియానో కూడా ఉంటుంది. మీకు పియానో కావాలా, మరి ఇంకేం కావాలి? క్యాషియో అంటే రైట్. రైట్, భయం వేస్తుంది, ఏం చేయాలి? ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఏదైనా కావచ్చు, మీరు తోపు లెవెల్లో ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే 2-3 సబ్జెక్టులు ఇడిచిపెట్టి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి పేపర్ మాత్రం అంత టఫ్ అయితే రాదని నా ఎక్స్పెక్టేషన్. ఈజీగానే వస్తుంది, ఈజీ టు మోడరేట్ మధ్యలో. అయితే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి. ఒకటి ఏంటంటే పేపర్ టఫ్ వచ్చినప్పుడు, ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యావో నీ తోటి ఆస్పిరెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. పేపర్ చూడంగానే నీకు ఏ రివ్యూ అనిపిస్తుందో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, సిమిలర్ రివ్యూ 90-93% ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి కూడా వస్తుంది. సపోజ్ నువ్వు ఈజీగా ఫీల్ అయినావు అనుకో, మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగానే ఫీల్ అవుతారు. సో ఈజీ ఉంది, ఈ సాల కప్ నమ్దే అనుకున్నారు అనుకోండి, అంటే ఈ సాల సబ్ ఇంజనీర్ నమ్దే నాదే అనుకున్నారు అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది అంటే గోల్మాల్ అయిపోతుంది పేపరు. మైండ్ ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది మబ్బులు గమ్మేస్తుంది, నీ యొక్క విచక్షణ ఆలోచన శక్తి అనేది నశించిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సమ్టైమ్స్ చాలా ఆప్షన్స్ కూడా చాలా క్లోజ్ రిజంబులెన్స్ ఉంటుంది అనమాట. ఆ తొందరలో ఏమైపోతుంది అంటే నువ్వు ఇది టిక్ చేయబోయి అది టిక్ చేసేస్తావు. సో దానిలో నష్టం ఎక్కువగా ఉంటుంది లాభం కంటే కూడా. పేపర్ కొద్దిగా హార్డ్గా వచ్చినప్పుడే అప్పుడు నువ్వు మైండ్కి ఆలోచన పెడతావు, ఒక క్వశ్చన్కి ఒక ఆప్షన్ పెట్టాలా వద్దా అని 1-2-3 సార్లు ఆలోచించి దిగుతావు నువ్వు. ఈజీ వచ్చినప్పుడు ఆలోచన శక్తి పోతుంది మనకి. నెక్స్ట్ ఇదొక కేసు. ఒకవేళ పేపర్ హార్డ్ వస్తే ఏమనిపిస్తుంది, ఈసారి గోవిందరానైనా నేను దీనికోసం చాలా కష్టపడి కొన్ని వేలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నా, కోచింగ్లకించి ఏం రాలేదు, లేదంటే నేను చదువుకున్న దానికించి ఏం రాలేదు, లేదంటే నేను అనవసరంగా టైం వేస్ట్ చేసిన, ప్రాపర్ ప్రిపేర్ కాలేదు, లేదంటే అసలు మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటి రాసి పెట్టి లేదురానైనా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి ఏది పేపర్ హార్డ్ అయినప్పుడు. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏమో ఒక యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం అంటే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీలో ఒకసారి ఒక 6 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. యూపీలో సెక్రటేరియట్ ఉంటుంది కదా, సెక్రటేరియట్లో సమ్ గ్రూప్ 4 క్లర్క్ లెవెల్ పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో ఏంటంటే కొన్ని పోస్టులు పడ్డాయి, బోల్డ్ మంది రాశారు. ఉన్నాయి 100 పోస్టులు కావచ్చు, 1,00,000 మంది రాగా రాసినట్టున్నారు. అప్పుడు రాస్తే అక్కడ విషయం ఏంటిదని అంటే, ఎవడు కూడా ఇప్పుడు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ 30 మార్క్స్ అన్నాం అనుకోండి, 30 ఎవరికి రాలే. మరి అప్పుడు ఏం చేసి రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేయలే. ఆ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్లోనే ఉత్తముడిని పట్టుకొని వాళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మరి మార్క్స్ రిలీజ్ చేసి అట్లా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నువ్వు తోపైతే సరిపోదు, నీ చుట్టూన్నోడు కూడా ఎలా ఉన్నాడు అనేటువంటి పాయింట్ ఆధారపడి ఉంటుంది. సపోజ్ నువ్వు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యావు, పేపర్ ఈజీగా వచ్చిందంటే నువ్వు ఒక 85 మార్క్స్ కొట్టే క్యాండిడేట్ అనుకుందాం. పేపర్ టఫ్ వచ్చింది, నీకు టెస్ట్ సిరీస్లో 80, 85, 90 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఆ పరిస్థితి చూస్తే నాకు ఇక్కడ 60 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావట్లేదు, 70 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావట్లేదు, 65 కంటే ఎక్కువ రావట్లేదు అనేటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, మేబీ ఈసారి 65-70 మార్కులే టాప్ మార్క్స్ ఏమో.
ఎందుకంటే ప్రపోర్షనల్గా ఇప్పుడు నువ్వు టఫ్గా ఫీల్ అవుతున్నావు అంటే అందరూ టఫ్గా ఫీల్ అవుతారు, 100%. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈజీగా ఫీల్ అవుతున్నావు అంటే అందరూ ఈజీగా ఫీల్ అవుతారు, నువ్వు టఫ్గా ఫీల్ అవుతున్నావు అంటే అందరూ టఫ్గా ఫీల్ అవుతారు. సో నువ్వు ఫీల్ అయ్యేది అందరూ ఫీల్ అవుతారు అనేది మైండ్లో పెట్టుకోవాలి. మనం ఎక్కడ చెడిపోతాం తెలుసా? నువ్వు మాత్రమే టఫ్గా ఫీల్ అవుతున్నావు, అందరూ ఏమో చకచక రాసేస్తున్నారు, ఎగ్జామ్ హాల్లో అందరినీ చూసి మెంటల్ వచ్చేస్తుంది. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది అందరికీ. యూ కెన్ డౌన్లోడ్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్. దాంట్లో ఆర్ఎల్సీ కమ్యూనిటీ అని చాట్ ఉంటుంది. ఆ చాట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట ఈ పీడిఎఫ్. నేను ఆఫ్టర్ ది సెషన్ ఆల్సో వన్స్ అగైన్ ఐ విల్ పోస్ట్. ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఓల్డ్ మెసేజ్లో చూసుకోవచ్చు. ఐ విల్ పోస్ట్ ఆఫ్టర్ ద సెషన్ వన్స్ అగైన్ ఆల్సో. సో ఈ ఫ్యాక్ట్ని మనం గమనించామనంటే అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈసారి టాప్ మార్క్స్ ఇంతే 60 మార్కులే అనుకొని ప్రొసీడ్ అయిపో. అదే కాన్ఫిడెన్స్ లెవెల్ మెయింటైన్ చేయి. రైట్, ఐ విల్ కంటిన్యూ విత్ ద సెషన్. సో కంటిన్యూస్ కండక్షన్ ఉన్నప్పుడు ఆల్ఫా లెస్ దెన్ 30 ఉన్నప్పుడు 3Vm/2π cos alpha. This is the output voltage. ఆ తర్వాత డిస్కంటిన్యూస్ కండక్షన్ మోడ్ అనేది మనకు అవసరం లేదు, కాకపోతే జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. 3-phase full converter, అండ్ 3-phase full converter ఇన్ మై ఒపీనియన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 3Vm/π cos alpha. ఈ Vm అంటే లైన్ వోల్టేజ్ సంబంధించిన Vm cos alpha. ఒకసారి 3-phase full converter అండ్ 3-phase half converter, ఇది 3Vm/2π, దట్ ఈస్ 3Vm/π, హాఫ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, హాఫ్ వేవ్ కన్వర్టర్లో 3Vm/2π cos alpha వస్తుంది. అండ్ దిస్ ఇస్ హాఫ్ వేవ్, 3-phase హాఫ్ వేవ్. దిస్ ఇస్ 3-phase ఫుల్ వేవ్. మళ్ళీ సింగిల్ ఫేజ్ ఫుల్ వేవ్ అనేది 3-phase హాఫ్ వేవ్, వీటికి సిమిలర్ అనమాట. అంటే చెప్పండి, వాట్ ఈస్ ద ఫార్ములా? 2Vm/π cos alpha. అండ్ సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్, వాట్ ఈస్ ద ఫార్ములా? Vm/2π 1 + cos alpha. అండ్ హాఫ్ వేవ్ కన్వర్టర్స్లో, 3-phase హాఫ్ వేవ్ కన్వర్టర్స్లో కంటిన్యూస్ కండక్షన్, డిస్కంటిన్యూస్ కండక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ 30 degrees. 30 degrees కంటే తక్కువగా ఉంటే కంటిన్యూస్ కండక్షన్, ఆల్ఫా 30 degrees కంటే ఎక్కువగా ఉంటే డిస్కంటిన్యూస్ కండక్షన్. అదే 3-phase ఫుల్ వేవ్లో అయితే ఈ నెంబర్ డబల్ అవుతుంది. సో ఇఫ్ ఆల్ఫా ఇస్ లెస్ దెన్ 60 degrees, కంటిన్యూస్ కండక్షన్. ఆల్ఫా గ్రేటర్ దెన్ 60 degrees, DCM, డిస్కంటిన్యూస్ కండక్షన్ మోడ్. అంతే, ఇంకా సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రెక్టిఫైర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి చాపర్. సో చాపర్ మీకు తెలుసు, ఒక ఫిక్స్డ్ డీసీ నుంచి కంట్రోలబుల్ డీసీగా కన్వర్ట్ చేసేటువంటి డివైసే ఒక చాపర్ అనమాట. సో ఒక డీసీని వేరియబుల్ డీసీగా, ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీ అంటే డీసీలో ఏం వేరీ చేస్తావు? వోల్టేజే వేరీ చేస్తావు, ఇంకేం కాదు. వోల్టేజ్ దగ్గర కరెంట్ వేరీ అవుతుంది. స్టెప్ డౌన్ చాపర్, స్టెప్ అప్ చాపర్. స్టెప్ డౌన్ చాపర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? బక్ చాపర్. స్టెప్ అప్ చాపర్ ఆల్సో కాల్డ్ యాజ్ బూస్ట్ చాపర్, బక్ బూస్ట్ చాపర్. సో డ్యూటీ సైకిల్ ఒకటి ఇంపార్టెంట్. ఆల్ఫా ఆన్ టైమ్ బై టోటల్ టైమ్. యావరేజ్ లోడ్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ సప్లై వోల్టేజ్ ఇంటూ ద డ్యూటీ సైకిల్. ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ ద డ్యూటీ సైకిల్ ఇంటూ విఎస్. డైరెక్ట్ ఫార్ములా. ఈ బేసిక్ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ అప్ చాపర్. స్టెప్ అప్ చాపర్లో ఏముంటుంది? ప్యారలల్లో మనకి స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. స్టెప్ డౌన్ చాపర్లో ఏముంటుంది? సిరీస్లో స్విచ్ కనెక్ట్ అవుతుంది. అండ్ డయోడ్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ డయోడ్ సిరీస్లో ఉంటుంది. అండ్ యావరేజ్ లోడ్ వోల్టేజ్ చూడండి,
1/1 మైనస్ ఆల్ఫా ఇంటూ సప్లై వోల్టేజ్ విఎస్. అదే స్టెప్ డౌన్ చాపర్ అయితే ఆల్ఫా ఇంటూ విఎస్. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది, 1 మైనస్ ఆల్ఫాలో ఉంది. ఇది క్రిటికల్ ఇండక్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మనము ఒక డీసీ చాపర్లో ఏమవుతుందంటే డీసీని కట్ చేసే వరకు డీసీ వేవ్ ఫామ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. దాన్ని కంటిన్యూస్ చేయడానికి ఫిల్టర్స్ యూజ్ చేయాలి. ఇండక్టర్ ఇస్ ద బెస్ట్ ఫిల్టర్. అండ్ ఆ ఇండక్టర్ యొక్క వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్రిటికల్ ఇండక్టెన్స్. సో అవుట్పుట్ వోల్టేజ్ స్క్వేర్ యావరేజ్ వోల్టేజ్ ఇంటూ సప్లై వోల్టేజ్ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై 2F. ఓకే, 2F అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ విఎస్ ఇంటూ పిఓ అంటే లోడ్ పవర్ అనమాట. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇండక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సపోజ్ చాపింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఇండక్టెన్స్ వాల్యూ తగ్గిపోతుంది, ఎక్విప్మెంట్ అనేది కాంపాక్ట్ అవుతుంది. సో అందుకని ఏం చేస్తామనంటే వీ విల్ యూజ్ స్విచెస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ. ఏ స్విచెస్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ఫెట్స్ కానీ కంపేర్ టు ఐజీబీటీ బీజేటీ మాస్ఫెట్ హ్యావ్ గాట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. అది కాకుండా ఇంకా ఫాస్ట్ డయోడ్స్ అంటే నేను నిన్న చెప్పాను ఏంటిది, which type of diodes are the fastest switching diodes. If somebody has attended yesterday's class, Schottky diode. ఈ పాయింట్ చూడండి, ఇది TSSPDCL సబ్ ఇంజనీర్ 2016లో డైరెక్ట్ అడిగారు అనమాట. సో పీక్ టు పీక్ రిపుల్ కరెంట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ వెన్ ద డ్యూటీ సైకిల్ ఈస్ 0.5. అండ్ హయ్యర్ ఇండక్టెన్స్ ఉంటే రిపుల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ రిపుల్ని తగ్గించడానికి కోసమే మనము ఒక ఇండక్టర్ని పెడుతున్నాం. సో దట్స్ ఇట్ అబౌట్ చాపర్స్. ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ ఇన్వర్టర్స్. ఇన్వర్టర్ మీకు తెలుసు, ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ అ ఫిక్స్డ్ డీసీ వోల్టేజ్ ఇంటూ అ కంట్రోలబుల్ ఏసీ వోల్టేజ్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ వోల్టేజ్. వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. అయితే వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్కి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ ఉంటుంది, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్కి కూడా ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ ఉంటుంది. ఏంటది? సో కరెంట్ సోర్స్ ఇన్వర్టర్కి ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటిది అని అంటే ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఏ ఇండక్టర్. ఓకే, వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ అన్ ఇండక్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ అని చెప్పి చెప్తామన్నమాట. అదే ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్కి ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చేసి ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఏ లార్జ్ కెపాసిటెన్స్, లార్జ్ ఇండక్టర్స్. ఓకే, ఇదొకటి మనకి ఐ థింక్ ఏఈ ఎగ్జామ్లో అడిగారు ఈ ఈ ఈ పర్టికులర్ పాయింట్ మీద. ఏఈ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకోటి, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫీడ్బ్యాక్ డయోడ్స్, whereas a voltage source inverter require feedback diodes. ఇంకొకటి, if the power factor of the load is lagging, force commutation is essential. Force commutation techniques, different commutations ఉన్నాయి. ఇది హాఫ్ బ్రిడ్జ్ సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్. అవుట్పుట్ RMS వోల్టేజ్ ఈ సప్లై వోల్టేజ్ డివైడెడ్ బై 2. అండ్ ఎంత హార్మోనిక్ వోల్టేజ్? VON ఈజ్ ఈక్వల్ టు 2VS బై N పై sin N omega t.
అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హార్మోనిక్ నెంబర్ పెరుగుతుంటే హార్మోనిక్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో VON ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హార్మోనిక్ నెంబర్ n. సో హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్స్ magnitude will be less. Higher order harmonics magnitude will be less. Lower order harmonics are dominant in nature. So దీన్ని బట్టి ఫండమెంటల్ అవుట్పుట్ వోల్టేజ్, దిస్ ఈస్ యావరేజ్ వోల్టేజ్ బేసికలీ 2Vs by pi sin omega t అంటే n is equal to 1 పెడితే యావరేజ్ వోల్టేజ్. RMS ఫండమెంటల్ అవుట్పుట్ వోల్టేజ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అండ్ THD ఎంత ఉంటుంది ఫర్ సింగిల్ ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ 48.34. సింగిల్ ఫేజ్ బ్రిడ్జ్ కన్వర్టర్ ఇది. దీంట్లో అవుట్పుట్ RMS వోల్టేజ్ ఇస్ సేమ్ యాజ్ ఇన్పుట్ RMS వోల్టేజ్. హార్మోనిక్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ VS by n పై sin n omega t. అదే హాఫ్ బ్రిడ్జ్కి ఏముంది 2VS by n పై. ఓకే, దిస్ ఇస్ VS by n పై, 4VS by n పై. సో డబుల్ అవుతుంది వోల్టేజ్ అనేది. అండ్ ఫండమెంటల్ అవుట్పుట్ RMS వోల్టేజ్ 2√2 by pi VS. Fundamental distortion factor 2√2 by pi. This is very important. THD 48.34 same. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రివైజ్ చేయట్లేదు, ఓన్లీ సర్టన్ థింగ్స్ ఓన్లీ ఐఎమ్ రివైజింగ్. టైం తక్కువ ఉంది కాబట్టి. 3 phase బ్రిడ్జ్ ఇన్వర్టర్స్, 3 phase బ్రిడ్జ్ ఇన్వర్టర్స్లో దిస్ ఈస్ ది అవుట్పుట్ RMS వోల్టేజెస్. ఫేజ్ వోల్టేజ్ అయితే √2 by 3 VS. లైన్ అంటే ఫేజ్కి లైన్కి √2 డిఫరెన్స్ మనకు తెలిసిందే. ఎంత హార్మోనిక్ చూడండి 2VS by n పై. సో దిస్ ఈజ్ సేమ్ యాజ్ మన సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్. ఫండమెంటల్ డిస్టార్షన్ ఫ్యాక్టర్ 3 by pi. THD 31%. అంటే హార్మోనిక్ డిస్టార్షన్ తగ్గింది. సో 3 phase బ్రిడ్జ్ ఇన్వర్టర్స్ ఆర్ బెటర్ కంపేర్ టు సింగిల్ ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్. ఫర్ n is equal to 3 అంటే థర్డ్ హార్మోనిక్ ఉన్నప్పుడు ఆల్ ట్రిపుల్ n హార్మోనిక్స్ ఆర్ absent ఫ్రమ్ ద లైన్ వోల్టేజ్. ఇంకోటి పల్స్ విడ్త్ మాడ్యులేటెడ్ ఇన్వర్టర్స్. ఏ లెవెల్లో అయితే ఇంపార్టెంట్, సబ్ ఇంజనీర్లో అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవటం లేదు. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అనమాట, పల్స్ విడ్త్ అని అంటాడు అనమాట. పల్స్ విడ్త్ అంటే గుర్తుపెట్టుకోండి 2D, 2 into D ఈజ్ ద పల్స్ విడ్త్. సో పల్స్ విడ్త్ ఎప్పుడైతే 2 pi by n ఉంటుందో దెన్ ఎంత హార్మోనిక్స్ ఇస్ ఎలిమినేటెడ్. సో ఈ పాయింట్ మీదే రేపు నిన్న ఏఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. సో మనకు కూడా ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది. పగిల్ల సుమన్ ఆ హ్యాండ్ బుక్ PDF ఆల్రెడీ నేను పెట్టాను, నేను మన కోర్సులో కానీ దీంట్లో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. కావాలంటే RLC ఎడ్యుకేషన్ యాప్లో యూ కెన్ డౌన్లోడ్. దీని మీద క్వశ్చన్ వచ్చింది ఏఈ ఎగ్జామ్లో. పల్స్ విడ్త్ ఈస్ 2 pi by n. లెట్ మీ ఓపెన్ దట్ క్వశ్చన్ అండ్ లెట్ యూ సాల్వ్ దట్ క్వశ్చన్. సో దొరకటం లేదు అది. ఓకే, ఎనీవేస్ అది పల్స్ విడ్త్ మాడ్యులేషన్లో అదొకటి గుర్తుపెట్టుకోండి.
దట్స్ ఇట్. సో పవర్ ఎలక్ట్రానిక్ సంబంధించిన కొన్ని పాయింట్స్ మాత్రమే ఐ హ్యావ్ డిస్కస్డ్. సో ఇప్పుడు ఐ విల్ గో టు పవర్ సిస్టమ్స్. So those who are watching this channel for the first time, please hit the subscribe button. Hi guys. So I will start పవర్ సిస్టమ్స్ని స్టార్ట్ చేద్దాం. సో కొద్దిగా ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ నేను జేఎల్ఎం అప్పుడు కూడా చెప్పాను. ద సేమ్ థింగ్, నథింగ్ బిగ్ డిఫరెంట్. కొంచెం దాని గురించి డిస్కస్ చేస్తాను. సో మీ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడండి? 10:30కి ఎగ్జామ్ స్టార్ట్. 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి పోవాల్సింది ఏంటిది? మీకు ఎంట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ హాల్ లోపలికి? 10 o'clockకి ఎంట్రీ స్టార్ట్. 10 o'clockకి ఎంట్రీ స్టార్ట్ అంటే
మీరు అట్ లాస్ట్ సెంటర్లో 9:30 వరకు మ్యాక్సిమం ఉండాలి. మీరు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో సెటిల్ అవుతారు, లోపలికి ఎంట్రీ చేస్తారు. 10 o'clock ఎంబడి వెళ్ళిపోండి. లైట్కి వెళ్దాం మా ఇష్టం, మేము బ్యాక్ బెంచర్స్ అనుకుంటే బ్యాక్ బెంచ్లో కూర్చోండి. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఫ్రమ్ 10 o'clock ఆన్వర్డ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. అజ్యూమింగ్ దట్ 10 o'clockకి మీకు ఎంట్రీ స్టార్ట్ అయింది. ఓకే, ఈ 10 to ఒక 10 minutesలో 10:10 వరకు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయారు అనుకుందాం. ఎగ్జామ్ హాల్లోకి 10:10కి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత 10:10 to 10:30 రఫ్గా ఒక 20 నిమిషాలు ఉన్నది. ఈ 20 నిమిషాలు ఏం చేయాలి? 20 నిమిషాలు ఏం చేస్తారు? గాఢంగా నిద్రపోండి. జస్ట్ a minute, I'm getting a call. వాయిస్ రావట్లేదు అందరికీ? ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ కన్ఫర్మ్ మీ వాయిస్ ఈజ్ కమింగ్ ఆర్ నాట్. రావట్లేదు అంటారు మరి. సో ఈ 20 minutes ఏం చేస్తారంటే స్లీప్. యూ కెన్ హ్యావ్ అ స్లీప్, ఎ గుడ్ స్లీప్, సో దట్ యువర్ మైండ్ థాట్ ప్రాసెస్ అనేది ఆల్ఫా ఆర్ బీటా జోన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఫోకస్ బాగుంటుంది, బెటర్ ఫోకస్ ఉంటుంది. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే ట్రావెల్ చేస్తుంటాం బయట. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ టాక్ విత్ అదర్స్. బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఎగ్జామ్ ముందు ఎవరితో మాట్లాడద్దు, ఎగ్జామ్ తర్వాత ఎవరితో మాట్లాడద్దు, దోస్తులతో అసలు మాట్లాడద్దు. అది మాత్రం నేను చెప్తున్నాను. మాట్లాడితే మీరు చచ్చినట్టే. 10 o'clock ఎగ్జామ్ పేపర్ వస్తుంది, 10:30కి ఎగ్జామ్ పేపర్ వస్తుంది. రాగానే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే చెక్ ఆల్ పేపర్స్. అంటే క్వశ్చన్స్ ప్రాపర్గా ప్రింట్ అయినాయా లేవా. సమ్ టైమ్స్ సందర్భం వస్తుంది, 1,00,000 సార్లకు ఒకసారి ఒక సందర్భం వస్తుంది, వేర్ ఒకటో రెండో పేపరో దాంట్లో ఏదో క్వశ్చన్స్ కరెక్ట్గా పడకపోవడమో మిస్టేక్ రావడమో జరుగుతుంది. నువ్వు ఎగ్జామ్ మధ్యలో వచ్చిన తర్వాత నీకు అది ఆ క్వశ్చన్ని డిస్కవర్ చేస్తావు. అప్పుడు గాబరా టెన్షన్. ఈ చెక్ చేసే ప్రాసెస్లోనే నువ్వు క్వశ్చన్స్ని చూస్తుంటావు. అక్కడ నీకు కొన్ని ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. కానీ నువ్వు వాటితోని ప్రభావితుడివి కాకూడదు. డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై సీయింగ్ ప్రిలిమినరీలీ అవి ఈజీ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ కాదు. నేను చెప్పే ఫార్ములా ఏంటిదనంటే, స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 21 అన్నాను. ఇప్పుడు స్ట్రాటజీ చేంజ్, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 11. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ చెకింగ్ ఆల్ పేపర్స్ విల్ హ్యాపెన్ జస్ట్ 1 or 2 minutesలో అయిపోతుంది జస్ట్. సో 10:30కే స్టార్ట్ చేద్దాం అనుకుందాం. క్వశ్చన్ పేపర్ సాల్వింగ్ 10:30కే స్టార్ట్ చేసినాం. 10:30కి క్వశ్చన్ నెంబర్ 11 దగ్గర స్టార్ట్ చేస్తాము. అండ్ యూ విల్ గో టిల్ ది ఎండ్ ఆఫ్ ది పేపర్. క్వశ్చన్ నెంబర్ టెక్నికల్లో 80 వరకు, అంటే 70 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఇప్పుడు 70 క్వశ్చన్లు సాల్వ్ చేస్తాం. దీనికి ఎంత టైం తీసుకోవాలనంటే, 70 క్వశ్చన్లు, క్వశ్చన్కి స్పెండ్ అరౌండ్ 45 seconds టు మ్యాక్సిమం 60 seconds. బట్ యావరేజ్గా 45 seconds. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి 40 seconds అవసరం ఉంటాయి. కొన్ని సెకండ్స్కి 5 నుంచి 10 సెకండ్లనే వస్తుంది. సో లెట్ us టేక్ యూఆర్ స్పెండింగ్ అరౌండ్ 45 seconds per question. సో 45 seconds per question తీసుకుంటున్నావు అని అంటే నువ్వు, ఓకే, క్యాల్కులేట్ చేస్తే 45 into 70, 3150 seconds divided by 60,
52.5 మినిట్స్, అరౌండ్ 53 మినిట్స్ అనుకోండి, ఆర్ 55 మినిట్స్ అనుకుందాం. ఓకే, సో 10:30 to 8:80 క్వశ్చన్స్ వరకు 55 మినిట్స్ అంటే 30, 11:25 వరకు మీరు 80 క్వశ్చన్స్ని ఒక్కసారన్నా టచ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 నుంచి బ్యాక్ వెళ్ళిపోండి అప్ టు క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ 10 క్వశ్చన్లు. సో 10 క్వశ్చన్లు 450 సెకండ్స్. సో 450 డివైడెడ్ బై 60, 7.5. 7.5 అంటే 8 మినిట్స్ అనుకుందాం. సో 11:25 ప్లస్ 8 మినిట్స్, 10 మినిట్స్ వేసుకుందాం, పోయేదేముంది, 10:35. సో బై ది ఎండ్ ఆఫ్ 10:35 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టిందమ్మా మీకు, 1 hour 5 minutes. ఓకే, 1 hour 5 minutesలో అంటే యావరేజ్ చెప్పాలంటే 1 hour. దిస్ ఈస్ రౌండ్ 1. ఈ రౌండ్ 1లో ఏం చేయాలంటే పెన్సిల్ యూజ్ చేయాలి. పెన్సిల్తోని పేపర్ మీద మార్క్ చేయాలి, నాట్ ఆన్ ఓఎంఆర్. ఓఎంఆర్ కాదు, రైట్. ఈ 1 hour అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే, సో ఈ 1 hourలో వీటిని ఎట్లా అటెంప్ట్ చేయాలి సార్? ఎట్లా అటెంప్ట్ చేయాలంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసినావు, క్వశ్చన్ నెంబర్ 1 థియరిటికల్ క్వశ్చన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ థియరిటికల్ క్వశ్చన్లో నీకు ఎయిదర్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐ నో పర్ఫెక్ట్లీ, ఇది ఖచ్చితంగా ఆన్సర్. ఇదేమో ఎక్కడో చూసినట్టుందే కానీ ఎక్కడో తెలీదు. ఇది వచ్చేసి నాకు పక్కా తెలుసు, ఐ డోంట్ నో. ఇది ఏంటో తేడాగా ఉందేంటి అని బ్రహ్మానందం మీమ్స్ నడుస్తున్నాయి కదా, ఆ టైప్లో అనమాట. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. థియరిటికల్ క్వశ్చన్స్లో ఐ నో అన్నదానికి పక్కాగా టిక్ చేసేసేయండి. ఎక్కడో తెలిసింది అండ్ ఐ డోంట్ నో అనుకునే వాటికి ఏం చేయాలంటే ఎలిమినేషన్ టెక్నిక్లో పోవాలి. ఎలిమినేషన్ టెక్నిక్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ తెలియదు కానీ రాంగ్ ఆన్సర్, ఇక్కడ ఇచ్చినటువంటి కీవర్డ్స్కి ఇది ఖచ్చితంగా సంబంధం లేదు, సో ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా కాదు అని కొట్టేసేయండి. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసుకోండి. ఫైనల్గా దేవుడికి ఛాన్స్ ఇవ్వండి, ఏబిసిడీలు యూజ్ చేసుకొని. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్కడో చూసినట్టుందే ఐ డోంట్ నో అనేటివి ఏది ఉన్నదో నీకు పక్కా తెలుసు అనేటివి టిక్ చేసుకుంటూ వెళ్ళిపో. ఎక్కడో చూసాను నాకు అసలు తెలియదు అని అంటే గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫుల్ ఫ్లెడ్జ్ చదువు, అప్పుడు ఏం డిసిజన్ తీసుకోకు. ఇది ఎలిమినేషన్ టెక్నిక్, ఇదంతా రౌండ్ 2లో యూజ్ చేసుకోవాలి. రౌండ్ 1లో ఎలిమినేషన్ వాడకండి. రౌండ్ 1లో ఓన్లీ తెలిసిన క్వశ్చన్లే. నెక్స్ట్ ఒక ప్రాబ్లం క్వశ్చన్ వచ్చింది మ్యాథమెటికల్ బేస్డ్. దీంట్లో ఒకటి ఫార్ములా నీకు తెలుసు, ఈ ఫార్ములా ప్రకారము నీ ఆన్సర్ వచ్చింది, ఎస్ ఆప్షన్స్లో మ్యాచ్ అవుతుంది. ఇంకోటి నో, ఇంకోటి ఫార్ములా కూడా తెలియదు నాకు, ఫార్ములా డోంట్ నో, అసలు ఏ ఫార్ములా యూజ్ చేస్తారో నాకు తెలీదు. సో నీకు ఫార్ములా తెలిసింది, సాల్వ్ చేసావు, అక్కడ నీ ఆన్సర్ కూడా ఉంది, ఆప్షన్స్లో పెట్టేస్తావు పెన్సిల్తోని. మనం ఎక్కడ మనల్ని నాశనం పట్టించేటువంటి సిచ్యువేషన్ ఏది తెలుసా? 50 నాలెడ్జ్ 1/2 kg. నీకు ఫార్ములా తెలుసు, వాల్యూస్ పెడతావు, ఆన్సర్ రాదు, నీకు అడగనిపించదు. ఇక్కడ దీని మీద యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఐ కెన్ సే 80% ఆఫ్ ద పర్సన్స్ ఇక్కడనే పోతారు. అవునా కదా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్? ఇది ఎందుకు రాదు, ఇది నాకు, దీని మీద దండయాత్ర చేస్తారు, మొత్తం టైం అంతా బర్బాద్ చేస్తారు. అప్లై చేసినావు, ఆన్సర్ కనబడలేదు, గో టు నెక్స్ట్.
ఫార్ములా మొత్తానికి తెలియదు, గో టు నెక్స్ట్. ఆన్సర్ వచ్చింది, పెన్సిల్తో టిక్ పెట్టి గో టు నెక్స్ట్. నా పాయింట్ ఏంటిది, ఫస్ట్ 1 అవర్లో కంప్లీట్ క్వశ్చన్స్ని చూడాలి బాబు. మీరు ఏం జరుగుతుంది తెలుసా, క్వశ్చన్స్ మొత్తం చూడడానికే 2 గంటలు అవుతుంది చాలామంది స్టూడెంట్స్కి. వీళ్ళే పోతారు, 90% ఇదే చేస్తున్నారు. మొన్న నేను ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత JLM స్టూడెంట్స్ కూడా, నా స్టూడెంట్స్ కూడా, సరే నాకు మొత్తం పేపర్ కంప్లీట్ చేసే వరకే నాకు 2 గంటలు అయిపోయింది, ఫస్ట్ 1 అవర్లో నేను 50% పేపర్ కూడా కంప్లీట్ చేయలేకపోయినా అనేటువంటి సిచ్యువేషన్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కూడా. నేనేం చెప్తున్నాను, బీ స్పీడ్, బీ స్పీడ్, బీ స్పీడ్. మీకు కూడా అదే చెప్తున్నాను, బీ స్పీడ్ అండ్ ఫాస్ట్. ఫస్ట్ 1 అవర్లో 80 క్వశ్చన్లన్నీ మనం మొత్తం కవర్ చేసేయాలి. కంటిన్యూస్ కండక్షన్ రిక్వైర్డ్, వెరీ గుడ్. అర్థమైందా? సో రౌండ్ 1లో మన యాటిట్యూడ్ నేను చెప్పాను, టైం లేదురా, టైం లేదు, కమాన్ కమాన్ కమాన్. తెలుసా పెట్టు, ఎక్కడో తెలిసినట్టుందే, ఎక్కడో తెలిసిందని ఇప్పుడు నువ్వు దాంతో రొమాన్స్ చేయాల్సిన అవసరం లేదు. మూవ్ ఫార్వర్డ్, మార్క్ చేసుకో, టిక్ చేసి పెట్టుకో. అర్థమైందా? దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ ఇన్ ద రౌండ్ 1. ఇది కనుక మిస్ అయ్యారంటే ఈ ఫార్ములా పనికిరాదు మీకు, నేను చెప్పేటువంటి టెక్నిక్ అనేది. రైట్. సో ఫస్ట్ 1 అవర్లో మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారనుకోండి, ఏదైతే మీరు ఫస్ట్, నేను ఎగ్జామ్ హాల్లో చెప్తున్నా ఒకటే, కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ అయ్యారంటే, అంటే జస్ట్ ఒక వెరీ డెలికేట్ ఏరోప్లేన్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్ లాంటిది అన్నట్టు. అది ఎంత పవర్ఫుల్ బోయింగ్ ఏరోప్లేన్ అయినా కానీ ఒక చిన్న కాకి, చిన్న పతంగ వచ్చి మధ్యలో తగిలిందంటే మొత్తం క్రాష్ డౌన్ అయిపోతుంది, కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నట్టుగా ఇది అలాగే ఉంటుంది. మీరు హైలీ ప్రిపేర్డ్ అండ్ హైలీ సోఫిస్టికేటెడ్, యు ఆర్ వెరీ టాపర్, యు ఆర్ ఎక్సలెంట్లీ ప్రిపేర్డ్, ఇంకా మీ గురించి మిమ్మల్ని మీరు వర్ణించుకోలేరు. అండ్ ఇంకా నాకే చేప పిల్ల గీతలు నేర్పించే క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది, అయి ఉండొచ్చు. కానీ ఆ ఒక చిన్న బ్యాలెన్స్ మిస్ అయిపోయారంటే యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. అప్పుడు ఏమవుతుంది, బండ్లు ఓడలు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి. ఎవడైతే ప్రిపేర్ కాలేదు కానీ స్థితప్రజ్ఞుడు అయి ఉంటాడో ఖచ్చితంగా ఆ మూమెంట్లో కొట్టేస్తాడు. అండ్ ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీస్ కూడా సపోర్ట్ చేస్తాయి, మీరు పెట్టిన ఆప్షన్స్ రైట్ ఆన్సర్ అవుతాయి. ఆర్ యూ ఫైండింగ్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ రెలవెంట్ ఆర్ నాట్? జస్ట్ కామెంట్. అయిపోయింది. 10:35కి వచ్చేసినాం మనము. ఇప్పుడు 10:35 నుంచి మనం ఏం చేస్తామనంటే, నవ్ ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 81 నాన్ టెక్నికల్. 81 నాన్ టెక్నికల్ ఇది ఫటాఫట, ఒక్కొక్క దానికి 30 సెకండ్స్ ఎక్కువ, 20 సెకండ్స్. 20 సెకండ్స్ అంటే 20 సెకండ్స్, అంతకంటే ఎక్కువ ఆలోచించకండి. అంటే దీంట్లో కొన్ని ఇప్పుడు చూస్తే ఆ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా బాగా మైండ్ పెట్టాల్సి వస్తున్నాయి, అవి తర్వాత పెట్టుకుందాము. యాప్టిట్యూడ్వి అంటే పర్సంటేజెస్, అంటే హెవీ క్యాలిక్యులేషన్ అవసరం ఉన్నాయి అనమాట. అంటే నీకు 41.53 ఈ రేంజ్లో నువ్వు క్యాలిక్యులేషన్ చేయాల్సి, ఇవన్నీ కూడా చేస్తాడు, వంతను కావు. సో అవి తర్వాత చేసుకోవచ్చు లేటర్ స్టేజ్లో. ఇమీడియట్గా విత్ ఇన్ 30 సెకండ్స్లో సాల్వ్ అయింది, 20 సెకండ్స్ సాల్వ్ అయింది. క్వశ్చన్ నెంబర్ 100. సో ఇవి 20 క్వశ్చన్స్ ఇంటూ 20 సెకండ్స్, 20 క్వశ్చన్స్ ఇంటూ 20 సెకండ్స్, 400 సెకండ్స్ డివైడెడ్ బై 60, 6.6 మినిట్స్ అంటే 7 మినిట్స్. అరే 7 కాదురా బై, 8, 10 వేసుకుందాము, పర్ఫెక్ట్గా చేసినాం అనుకుందాం అన్నీ కూడా. 10:45. సో టైం 11:45 ఇది. సో ఇక్కడ 11:25 అయిపోయింది. 10 to 11:25 ఇది అయిపోయింది. ఆ తర్వాత 1 hour 5 minutes. సో దిస్ ఇస్ 11:35 ఇది యాక్చువల్లీ, యా. సో 11:35 to 11:45. అర్థమైందా? సో ఇది రౌండ్ 1 సెక్షన్ ఏ. సెక్షన్ బిలో ఒకటే రౌండ్ 2 ఏం లేదు. ఏది, ఫ్రమ్ 10:35 to 11:45 వరకు సెక్షన్ బి 10 minutes, 10:30 to 10:35 వరకు రౌండ్ 1 ఫర్ సెక్షన్ ఏ. ఇక్కడ అయిపోయింది 11:45. నీకు ఇంకా ఎంత టైం మిగిలింది? 11:45 అని అంటే టెల్ మీ హౌ మచ్ టైమ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్. 12:30 వరకు కదా ఎగ్జామ్, 45 నిమిషాలు ఉంది ఇంకా. ఇంకా 45 నిమిషాలు ఉన్నది మీకు. అంటే 11:45 నుంచి
12:30 వరకు నీ దగ్గర ఎంత ఉంది? 45 మినిట్స్ ఉన్నది. 45 మినిట్స్ పేపర్ మొత్తం కంప్లీట్ చేయంగా నీకు 45 మినిట్స్ మిగులుతున్నాయి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు గోల్డ్ అండ్ యు ఆర్ ఇన్ ద పక్కా కాంపిటీషన్లో ఉన్నట్టు. యూ కెన్ కన్సిడర్ దట్. దిస్ ఈజ్ ఫర్ షూర్. నేను చెప్పినట్టు ఫాలో చేసి మీరు 11:45 కల్లా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్లోజ్ ద 100 క్వశ్చన్స్ అంటే ఒక రౌండ్ చూడండి, దాంట్లో మీరు 10% 20% ఆన్సర్ చేస్తుండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. మీరు 10 క్వశ్చన్లు ఆన్సర్ పెట్టుండొచ్చు, 20 క్వశ్చన్లు ఆన్సర్ పెట్టుండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఏంటిది? ఫస్ట్ 1 hour 25 minutes ఆర్ వాట్ ఎవర్ నేను చెప్పినటువంటి టైం ఏదైతుందో 1 hour 15 minutesలో, ఓకే, ఫస్ట్ 1 hour 15 minutesలో ఈవెన్ దో యూ మైట్ హ్యావ్ ఆన్సర్డ్ ఓన్లీ 20 or 30 or 40 or 50 క్వశ్చన్స్, డోంట్ ఫీల్ బ్యాడ్, బట్ ఫీల్ ప్రౌడ్ దట్ యూ హ్యావ్ సీన్ ఆల్ ద 100 క్వశ్చన్స్. అక్కడ ఉన్నటువంటి 100 క్వశ్చన్స్ని అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ. లూసిఫర్ వీడొక ఫ్రాడ్, వీడిని ఇక్కడి నుంచి హైడ్ చేస్తున్నాను. డోంట్ ఫాలో దిస్ యూ లూసిఫర్, ఓకే, వీడో ఫ్రాడ్ నా కొడుకు. ఓకే, అదే చెప్తున్నాను. దిస్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్, దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. నేను చెప్పింది ఈ స్టేజ్లో మీరు ఉన్నారంటే యు ఆర్ డన్ అనమాట, అయిపోయింది. సో ఈ 45 minutes ఏం చేస్తాం? దిస్ ఈజ్ సెక్షన్ ఏకి సంబంధించినటువంటి రౌండ్ 2. ఇప్పుడు ఈ రౌండ్ 2లో ఎవరున్నారు? వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ది ఎలిమినేషన్. థియరిటికల్ క్వశ్చన్స్కి ఎలిమినేషన్ చేయాలి. థియరిటికల్ క్వశ్చన్స్కి ఎలిమినేషన్ చేసుకొని, సపోజ్ నీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో నువ్వు ఒకటి ఖచ్చితంగా ఎలిమినేట్ చేసావు, మిగిలిపోయినవన్నీ 3 అంటే యు ఆర్ హ్యావింగ్ 33% ప్రాబబిలిటీ. ఈ మూడిట్లో ఏది చూసుకున్నా కూడా 33% ఛాన్స్ ఇస్ దేర్ దట్ యువర్ ఆన్సర్ మైట్ బికమ్ కరెక్ట్. సపోజ్ ఎలిమినేషన్లో మీరు 2 ఎలిమినేట్ చేసేసారు, మిగిలిపోయినవి 2 మాత్రం ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాదు, ఇది ఖచ్చితంగా కాదు, ఈ రెండిట్లో ఆన్సర్ అయ్యి ఉంటుంది అన్నావు అంటే యువర్ సక్సెస్ ఇస్ 50-50. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కావచ్చు అంటే ఎలిమినేషన్. అదే మీరు గుడ్డిగా ఏబిసిడీలో ఏ ఫర్ అమితాబ్ బచ్చన్ అమెరికా పెట్టినావు అనుకో, హౌ ఫర్ లాజికల్ ఇస్ ఇట్? ఇంకా మొత్తానికి ఏమీ లేదురా నాయన, ఈ ఎలిమినేషన్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ కూడా నాకు లేదు. అంటే అంత నాలెడ్జ్ కొంచెం కూడా తెలియనటువంటి ఆస్పిరెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు యూ కెన్ గో విత్ దట్ బికాస్ ఇస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బబ్లింగ్ ఆల్సో, వై ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్? ఇట్ షుడ్ నాట్ టేక్ మచ్ టైమ్. అయితే ఎస్, బబ్లింగ్ అన్నావు కాబట్టి ఆ పాయింట్ నేను మెన్షన్ చేయలేదు. సో ఈ రౌండ్ 1 ఏదైతుందో నో బబ్లింగ్. ఈ సెక్షన్ బి ఉంది కదా, ఓఎంఆర్ బబ్లింగ్ చేస్తావు ఇక్కడ 11:35 నుంచి ఓఎంఆర్ బబ్లింగ్ స్టార్ట్ చేస్తావు. సెక్షన్ బిలో మళ్ళీ పెన్సిల్ మార్కింగ్ ఏముండదు, అంటే మీరు కీ చెక్ చేసుకోవడానికి మార్క్ చేసుకోండి క్వశ్చన్ పేపర్ మీద, కానీ ఓఎంఆర్ మీద ఎటువంటి మార్కింగ్ అవసరం లేదు సెక్షన్ బికి. ఐ మీన్ ఓఎంఆర్ మార్కింగ్ కావాలి. ఓఎంఆర్ మార్కింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. రౌండ్ 2 ఆల్సో యు ఆర్ డూయింగ్ ఓఎంఆర్ మార్కింగ్. సో ఆల్రెడీ పక్కాగా వచ్చినవి ఆల్రెడీ టిక్ పెట్టేసుకున్నారు కదా అప్పుడు, సో వాటిని బబుల్ చేసేయండి. రౌండ్ 2లో ఆల్రెడీ కరెక్ట్ పెట్టినవి పెన్సిల్తో క్వశ్చన్ పేపర్లో పెట్టుకున్నాము, ఓఎంఆర్ షీట్ మీద బబులింగ్ చేయండి. చేసే ముందు జస్ట్ ఒక 5 సెకండ్లు, ఒక 2 సెకండ్లు ఆలోచించి ఇది పర్ఫెక్టేనా, ఇంకోసారి ఎలిమినేషన్తో ఒక రివర్స్ చెక్ చేసుకొని ఇట్ విల్ ఆల్ హ్యాపెన్ విత్ ఇన్ 3 to 4 seconds అయిపోతుంది, పెట్టేయండి. ఆ తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ చేయండి. ఎలిమినేషన్ చేయడం వల్ల మీకు చెప్తున్నాను, మీరు ఆన్సర్ కరెక్ట్ కావడానికి ప్రాబబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకటి ఎలిమినేట్ చేస్తే 33%, అసలు మొత్తమే లేకపోతే హేవేర్ అనమాట, యూ డోంట్ నో 0%. దిస్ ఇస్ 50%. ఆ విధంగా మనం ఎలిమినేషన్ చేసుకుంటూ పోవాలి థియరిటికల్ క్వశ్చన్స్లో అయితే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ప్రాబ్లమ్స్లో నీకు ఇక ఫార్ములా తెలియదు. సో ప్రాబ్లమ్స్లో 2, ఒకటి ఏంటంటే రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఒకవేళ క్వశ్చన్లో ఏదైనా ఉందంటే కండిషను, ఒక ఫార్ములా కానీ సంథింగ్ ఏదైనా ఉన్నా కానీ నీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. లేకపోతే నీకు ఆ ఫార్ములా తెలియదు కానీ ఏదో దీనికి రిలేటెడ్ ఒక ఫార్ములా ఉందిరా నాయన, ఐ థింక్ దిస్ మైట్ బి దిట్ ఫార్ములా అని అనుకుంటావు. నీకు తెలిసిన ఫార్ములాలో ఆ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి ట్రై టు ఒక మ్యాచ్ చేయండి, ఒక జిగ్స్ ఆఫ్ ఇట్ లాగా ఏదైనా ఒక పజిల్ సాల్వ్ చేసినట్టుగా సాల్వ్ చేస్తే ఎక్కడో దగ్గర మీకు మ్యాచ్ అవుతుంది. గో విత్ దాట్.
ఒకవేళ అలా లేదనుకోండి, అలా లేకపోతే గో విత్ స్టాండర్డ్ న్యూమరికల్స్. అంటే ఎలక్ట్రికల్లో కనిపించేటువంటి స్టాండర్డ్ న్యూమరికల్స్ ఉంటాయి కదా, ఆ √2 అని, 1/√2 అని, 0.86 అని, ఓకే, 0.53 అని, 0 అని, 0.5 అని, ఓకే, ఈ టైప్లో 1.21 ఇలాంటి కొన్ని నెంబర్స్ ఉంటాయి అనమాట. వేసుకుంటూ పోవడమే వీటిని. కొన్ని స్టాండర్డ్ న్యూమరికల్స్ ఉంటే అవి పెట్టుకుంటూ పోవాలి సిచ్యువేషన్ తగ్గట్టుగా తెలియని వాటికి. సో దిస్ ఈస్ ది రౌండ్ 2 స్ట్రాటజీ. సో రౌండ్ 2లో ఏం చేస్తామంటే ఓఎంఆర్ బబ్లింగ్ కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఇట్ విల్ హ్యాపెన్ సూన్. ఇక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆలోచన ఏం లేదు, డైరెక్ట్ పెట్టుకుంటూ పోవడమే. సో ఇలా చేసుకుంటూ పోతే బై ద టైం బెల్ కొట్టే టైంకి, అసలు చెప్పాలంటే ఒక 5-10 నిమిషాల ముందే యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఫస్ట్ థియరిటికల్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కాదు, గో ఇన్ లైన్. ఉపేందర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 11th క్వశ్చన్ ఎత్తుకోవడమే ప్రాబ్లం క్వశ్చన్ ఎత్తుకున్నావు అనుకో, చూడు నేను చెప్పాను ప్రాబ్లంలో 2 కండిషన్, నీకు ఫార్ములా తెలుసు, తెలియదు. ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసినావు, వాల్యూ వచ్చింది, ఆ ఆప్షన్లో ఉంది, హ్యాపీ. ఆ ఆప్షన్లో లేదు, వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. నెక్స్ట్ థియరిటికల్ క్వశ్చన్ అంటే థియరిటికల్ క్వశ్చన్ చేసేసి. సో ఆల్ రైట్ గైస్, ఐ థింక్ ఐ విల్ క్లోజ్ ద సెషన్ నౌ. ఎందుకంటే ఐ హ్యావ్ టు గో టు డిన్నర్ అండ్ ఆల్సో most of them are traveling, so I think these things will be sufficient. వాచ్ అలో చేస్తారంటే ఇట్లాంటి అనలాగ్ వాచ్ తీసుకెళ్ళండి, డిజిటల్ వాచ్ తీసుకెళ్ళకండి, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకొక విషయం ఏంటిదనంటే, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ప్రాపర్గా స్కాన్ చేసి నీట్గా నాకు పిక్చర్స్ పంపిస్తున్నారు, ఇమేజెస్ కాకుండా పీడిఎఫ్ స్కాన్ చేసి నాకు క్వశ్చన్ పేపర్ పంపించండి. కీ పేపర్ రిలీజ్ చేస్తాను. నేను ఇమీడియట్గా రిలీజ్ చేయకపోవచ్చు, బికాస్ టుమారో ఐ హ్యావ్ గాట్ డిఫరెంట్ ఇష్యూస్. ఐ మే నాట్ బి అవైలబుల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎగ్జామ్ ఫర్ లోకేష్ పవర్ సిస్టమ్ చెప్దాను అన్నాం కానీ ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఇట్స్ ఆల్రెడీ 9:30. ఓకే, అరౌండ్ 7:30 నుంచి నేను లైవ్లో ఉన్నాను, 2 hours అయింది. సో ఐ బెటర్ మన లైవ్ స్ట్రీమింగ్ సంబంధించిన కార్డు కూడా హీట్ ఎక్కిపోయింది. సో ఐ మే నాట్ బి అవైలబుల్, మేబీ ఒక 1 or 2 days డిలే ఇచ్చిన తర్వాత ప్రాపర్గా నేను కీ ప్రిపేర్ చేస్తాను. సో బట్ యూ కెన్ సెండ్ మీ మీన్ వై. సో ట్రాన్స్మిషన్ గురించి కొన్ని పాయింట్స్ అడుగుతున్నారు క్యాండిడేట్స్. ట్రాన్స్మిషన్ నుంచి వెనకాల నుంచి వస్తాను, ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. సో శాగ్ గురించి అందరికి తెలిసిందే. సో శాగ్ ఫార్ములా ఒక్కసారి ప్రాపర్గా S is equal to WL²/8T. L is in meters, length of the span in meters. Sag at the mid. ఇది ఎప్పుడు when the supports are at same level. Tension in the conductor weight and spacing between the conductor without sparking. సో ఇది ఒక ఎంపెరికల్ ఫార్ములా ఉంది, √ sag plus V/150 meters. సో స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్ సో దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ స్పార్క్. అండ్ ఇవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ సపోర్ట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్. ఓకే, సపోర్ట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్. సో ఎల్సి అంటే స్పాన్ ఆఫ్ ద కంప్లీట్ పారాబోలా. సపోజ్ ఇక్కడ పోల్ హైట్ ఎక్కువగా ఉంది, ఇక్కడ సైడ్ పోల్ హైట్ తక్కువగా ఉంది. సపోజ్ ఈ పారాబోలాను కనుక మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే వాట్ కుడ్ బి ద పాసిబుల్ ఇమాజినరీ లెంత్ ఆఫ్ ద స్పాన్, దట్ ఈస్ ఎల్సి. సో ఫార్ములా సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఈ ఎల్సి వాల్యూ ఎలా కనుక్కోవాలి? సో యాక్చువల్ స్పాన్ L ప్లస్ 2TH/WL. హెచ్ అంటే ఏంటిది? హెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say this is HA, height of the A, and this is HB, height of the B pole. H is the difference అనమాట, HA - HB. సో ఎంత గ్యాప్ మనకి ఎంత షార్ట్ ఫాల్ పడింది అనేది హెచ్ అనమాట.
T అంటే టెన్షన్, W ఇంటూ L. వెరీ సింపుల్. ఇది శాగ్కి సంబంధించింది. ఆ తర్వాత ఇది చూడండి, ఇది యాక్చువల్గా నేను మొన్న ఏఈ ఎగ్జామ్ ముందు రోజు ఇలాగే రివిజన్లో చెప్పాను అనమాట. కరోనా లాస్ ఇన్ డీసీ ఈజ్ 1/3 ఆఫ్ ద కరోనా లాస్ ఇన్ ఏసీ. సేమ్ టు సేమ్ క్వశ్చన్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఇన్ ఏసీ సిస్టమ్ 3 kilowatt ఈజ్ ది కరోనా లాస్, వాట్ ఈస్ ది కరోనా లాస్ ఇన్ డీసీ అని అన్నాడు. ఆన్సర్ ఇస్ 1 kilowatt. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు మొన్న ఏఈలో వచ్చింది. అదర్ స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయినా కానీ ఆల్ స్టూడెంట్స్ కెన్ డౌన్లోడ్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో. మీరు ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు బాబు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆఫ్టర్ ది సెషన్. అందులో చాట్లోకి పోతే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మానస వీడియో క్లారిటీ మిస్సింగ్ అంటే మీరు వీడియో సెట్టింగ్ చేసుకోండి. ఇంకోటి, ఈ సబ్స్టేషన్లోని బస్ బార్స్ ఏవైతే ఉంటాయో హాలో కండక్టర్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ హాలో కండక్టర్స్ యొక్క పర్పస్ ఏంటిది? ఇది ఏఈ ఎగ్జామ్ అడిగారు. చూడండి, ఇక్కడనే 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఏఈ ఎగ్జామ్లో. యూజ్ ఆఫ్ హాలో కండక్టర్స్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. టు రిడక్షన్ ఆఫ్ ద కరోనా లాస్, టు రెడ్యూస్ ద కరోనా లాస్. డీసీ కరోనా లాస్ ఇక్కడ ఉన్నది. యూజ్ ఆఫ్ లార్జ్ సైజ్ కండక్టర్, అదర్ మెథడ్స్, యూజ్ ఆఫ్ బండ్లింగ్ కండక్టర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ కరోనా, acts like a safety valve to the excessive energy that has been imposed onto the line due to lightning. ఇంకోటి, కరోనా లాస్ సంబంధించి మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా ఇది. దీని పేరు పీక్స్ ఫార్ములా అంటారనమాట. దిస్ ఈజ్ యూజ్డ్ అండర్ ఫేర్ వెదర్ కండిషన్స్. సపోజ్ వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు యూ విల్ గో ఫర్ పీటర్సన్ ఫార్ములా అనమాట. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పీటర్సన్ ఫార్ములా. దీని గుర్తు జస్ట్ యూ సీ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫార్ములా అంతే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. F+25 ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ విజువల్ క్రిటికల్ వోల్టేజ్ అండ్ డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్. సో డిస్రప్టివ్ వోల్టేజ్, విజువల్ వోల్టేజ్. సో డిస్రప్టివ్ వోల్టేజ్ అనేది విజువల్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇది ట్రావెలింగ్ వేవ్స్ అవసరం లేదు సబ్ ఇంజనీర్కి. ఒకటి, సర్జ్ ఇంపిడెన్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సర్జ్ ఇంపిడెన్స్కి ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్ములాస్. Z/Y R+jωL G+jωC, ఆర్ ZOC ఇంటూ ZSC, ఆర్ ABCD పారామీటర్స్ పరంగా చూసుకుంటే Z√B/C √L/C సర్జ్ ఇంపిడెన్స్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, సర్జ్ ఇంపిడెన్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద లైన్. డైరెక్ట్ థియరిటికల్ క్వశ్చన్లు అడుగుతారు. ఒకసారి ABCD పారామీటర్స్లో పవర్ ఫ్లో ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్, ఇది ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఒకసారి, జస్ట్ హ్యావ్ అ నోట్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఇంకోటి, ఎలక్ట్రికల్ లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ అని అడుగుతారు. సో ఎలక్ట్రికల్ లెంత్ అంటే బీటా ఇంటూ ఎల్ అనమాట. సో బీటా ఇస్ నథింగ్ బట్ ద ఫేజ్ షిఫ్ట్ అనమాట. అండ్ వేవ్ లెంత్ బీటా, ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా అని అడిగితే ఒమేగా ఇంటూ √LC. గామా ప్రోపగేషన్ కాన్స్టెంట్ √ZY. ఫెరాంటీ ఎఫెక్ట్ మనకు తెలిసిందే. నెక్స్ట్, దిస్ ఇస్ నామినల్ పై సర్క్యూట్, నామినల్ టీ సర్క్యూట్ సంబంధించిన ABCD పారామీటర్స్. ఏ డి, నామినల్ టీ నామినల్ పైలో సేమ్ ఉంటుంది. కాకపోతే నామినల్ టీలో ఏది ఎక్కువగా ఉంటుంది మనకి? ఇంపిడెన్స్, అడ్మిటెన్స్. ఇంపిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1+YZ/4లో ఇంపిడెన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ Z ఉంటుంది, ఇది ఓన్లీ Y మాత్రం ఉంటుంది. నామినల్ పై సర్క్యూట్లో ఇది కదా అడ్మిటెన్స్, ఇంపిడెన్స్. అడ్మిటెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 1+YZ/4 ఇక్కడ ఉంటుంది. Y ఇంటూ 1+YZ/4, ఇది ప్లేన్గా Z ఉంటుంది అంతే. ఇది ఇంకో పాయింట్ చూడండి.
For a fixed receiving end voltage, the sending end voltage which is calculated in nominal pi method will be slightly high when compared to nominal T. So sending end voltage in pi method will be high than sending end voltage in T method. Medium transmission lines ki. ఇంకోటి ఇది సింగిల్ ఫేజ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు వెన్ ద లైన్ ఇంపెడెన్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఆఫ్ ద లోడ్. మ్యాక్సిమం వోల్టేజ్ రెగ్యులేషన్ అండ్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఎప్పుడు వెన్ దీస్ బోత్ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees. అండ్ ఇంకోటి at leading power factor regulation will be negative, but it also becomes zero provided that ఇది అనమాట. So at 0.707 power factor leading, voltage regulation of a transmission line, of a short transmission line becomes zero. Voltage regulation, always we take voltage regulation down for transmission lines. So VR no load, VR full load by full load voltage VR. Transformer voltage regulation up, E minus V by E, voltage regulation up. And a regulation formula. And E యొక్క differences ni గమనించాలి. So short transmission line length less than 80 kilometers, 80 to 240, 240 above. And ఇది frequency into length concept ఇది. So the classification of a transmission line as a short, medium, length, short, medium, long depends on both frequency and length, physical length of the transmission line. And voltage levels ఉన్నాయి ఇక్కడ. Next, presence of ground increases the line capacitance by small amount. And ఈ లైన్ పారామీటర్స్ క్యాలిక్యులేషన్ అందరికి తెలుసుందని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్. ఈ జిఎంఆర్ జిఎండి క్యాలిక్యులేషన్, ఇండక్టెన్స్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ, యా దిస్ ఇస్ ఇట్, అంతే. ఇది లోడ్ కర్వ్స్ ఇది చూసుకోండి. జనరేషన్ ఎకనామిక్స్లో డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్, ఇట్ విల్ బి లెస్ దెన్ 1. లోడ్ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం లోడ్, ఎండి, ఆర్ ఐ కెన్ సే ఎండి. డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఇన్ డిస్ట్రిబ్యూషన్. ఇది డిస్కామ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు అడగచ్చు. డిస్కామ్లో డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేది 1.5 ఉంటుంది, కానీ 1.5 తీసుకోరు, ప్రాక్టికల్గా 1.3 తీసుకుంటారు క్యాలిక్యులేషను. బట్ ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, ద స్టోరీ డిఫరెంట్. తర్వాత ఒకసారి నేను ప్రైవేట్గా పెడతాను సెషన్. 1.3 తీసుకోవడం వల్ల ఏముంటుంది, దాంట్లో కొన్ని లుసుగులు ఉంటాయి. ఓకే, రైట్. డైవర్సిటీ ఫ్యాక్టర్, మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ ఎ కన్జ్యూమర్, సమ్ ఆఫ్ మ్యాక్సిమం డిమాండ్ కనెక్టెడ్ ఆర్ డిఫరెంట్ కన్జ్యూమర్స్ కనెక్టెడ్ టు దట్ సిస్టమ్. కెపాసిటీ ఫ్యాక్టర్, యావరేజ్ యాన్యువల్ లోడ్ by rated plant capacity. Plant capacity factor, load factor into utilization factor. Utilization factor అంటే maximum load rated plant capacity. ఇక components of hydroelectric power station, you can just go through these things. And most importantly, cables నుంచి క్వశ్చన్స్ వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. సో కేబుల్ అంటే ఇట్ విల్ బి హ్యావింగ్ అ కండక్టర్ ఆర్ కోర్. ఆ తర్వాత దీనిపైన ఒక ఇన్సులేషన్ థిక్నెస్ ఉంటుంది, డైఎలక్ట్రిక్ మెటీరియల్. అండ్ దీనిపైన షీత్ అని ఉంటుంది అనమాట. షీత్ పర్పస్ ఏంటంటే నాట్ టు అలౌ ద మాయిశ్చర్ కంటెంట్. బేసిక్గా షీత్ కోసం లెడ్ లేదా అల్యూమినియం యూజ్ చేస్తారనమాట. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కేబుల్స్, దీని మీద కూడా బేస్డ్ ఆన్ వోల్టేజ్ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారనమాట.
సూపర్ వోల్టేజ్ అంటే 22 kV టు 33 kV, ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే 66 kV, ఎక్స్ట్రా సూపర్ వోల్టేజ్ 132 kV, హై వోల్టేజ్ 11 kV, లో వోల్టేజ్ 1 kV. అండ్ బేస్డ్ ఆన్ కోర్స్, సింగిల్ కోర్, 3 కోర్, 3.5 కోర్. సో 3.5 కోర్ ఎక్కడ వాడతాం, మనం డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో యూజ్ చేస్తాం అనమాట. LT-XLP కేబుల్ అని అంటారు అనమాట, క్రాస్ లింక్డ్ పాలిమర్ ఎథిలిన్. ఓకే, XLP కేబుల్స్ యూజ్ చేస్తాం మనము. ఇన్సులేషన్ అంటే XLP మెటీరియల్ ఈస్ పాపులర్లీ యూజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్. నెక్స్ట్ ఈ ఇన్సులేషన్ ఏది యూజ్ చేస్తాం, దాని యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనమాట. ఫార్ములా ρ/2π natural log R/R. What is R? R is the radius of the total cable from the center of the conductor, capital R. Radius of the conductor only, small r. ఓకే, సో మీరు చూస్తే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఎక్కడ కూడా లెంత్ పైన ఆధారపడి లేదు. ఓకే, సారీ ఇది ρ/2πL, సారీ ρ/2πL ఫార్ములాలో మిస్టేక్ ఉంది. ρ/2πL ln natural log d/r. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో లెంత్ ఎక్కువగా ఉందంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందని మీనింగ్ అనమాట, ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో ఇది జనరల్ రెసిస్టెన్స్కి కాంట్రాడిక్టరీ అనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్, బట్ ఇప్పుడు అవసరం లేదు. అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ ఎకనామికల్ సైజ్ ఆఫ్ ద కండక్టర్ ఎప్పుడు వస్తుంది, when you are maintaining the ratio of capital R by small r equal to E, that is 2.718. very very important. అండ్ సర్జ్ ఇంపిడెన్స్ ఆఫ్ కేబుల్ ఎంత ఉంటుంది, దగ్గర 40 ohms ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఎక్సెట్రా థింగ్స్ చాలా ఉంటాయి. దట్స్ ఫైన్. ఓకే, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడదామా. ఓకే, ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ డౌన్లోడ్ RLC ఎడ్యుకేషన్ యాప్. RLC ఎడ్యుకేషన్ యాప్లో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను, అంటే పెయిడ్ ఏం కాదు. డోంట్ వరీ, యూఆర్ వరింగ్ దట్ వెదర్ ఇట్ ఇస్ పెయిడ్ ఆర్ నాట్. అది ఇంటర్నెట్లో ఫ్రీలీ అవైలబుల్ రీసోర్స్. దాన్ని నేను మన ఎగ్జామ్ రిలవెంట్గా నేను చెప్తున్నాను అంతే. సో దట్ మీరు అన్ని 10 వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఏదైతే రిక్వైర్డ్ అన్నీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేను ఇన్వెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ అంత రిసోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నెట్లో కానీ మార్కెట్లో కానీ. దాంట్లో ఏది అవసరమో అది నేను చెప్తున్నాను ఆల్రెడీ. పీడిఎఫ్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఎన్నిసార్లు పెట్టాను పీడిఎఫ్, అప్పుడు ఎవడు చూసుకోడు. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి కనిపిస్తాయి అన్ని పీడిఎఫ్లు, పెట్టినప్పుడు మాత్రం కనపడవు స్టూడెంట్స్కి. జస్ట్ బీ ఆన్లైన్, ఐఎమ్ జస్ట్ పోస్టింగ్ దెమ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్ అప్డేట్స్ కోసము మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కావాలి మీరు. నిఖిల్ RLC అని మీరు టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది మీకు. ఓకే, సో ఇక చూడండి, నిఖిల్ నాకు అప్డేట్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సీ దిస్ ఛానల్ RLC నిఖిల్, t.me/RLC నిఖిల్. సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది అనమాట. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దట్ లింక్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అంటే నేను లైవ్ సెషన్ సంబంధించి కానీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అందులో పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, కమ్యూనిటీ చాట్లో RLC ఎడ్యుకేషన్ కమ్యూనిటీ అని ఒక కామన్ గ్రూప్ చాట్ ఉంటుంది, అందులో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఏది మన ఈ యొక్క హ్యాండ్ బుక్ ఏదైతుందో అది. రైట్ గైస్, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, స్లీప్ వెల్ అండ్ స్టడీ. రేపు మంచిగా రాయండి ఎగ్జామ్ మాత్రం. వాళ్ళు నిద్రపోనీయట్లేదు అంటే వాళ్ళు ఎవరు నిద్రపోనీకపోవడానికి.
అట్లేం ఉండదు జనరల్గా, అలాంటిది ఏం రూల్స్ ఏమి ఉండదు. నిద్రపోకూడదని ఎవరు చెప్పలేదు. యూ కెన్ ట్రై టు స్లీప్. అంటే స్లీప్ అంటే మంచి నిద్ర పడితే నిద్రపోండి హ్యాపీగా, లేదంటే కొద్దిగా కళ్ళు మూసుకొని పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలి అట్లా. ఎస్, బ్లెస్సింగ్స్ అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేంత పెద్దోడేం కాదు. మీకు నాకు మహా అయితే ఒక 4 సంవత్సరాల కంటే ఎక్కువగా, 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉండదు. సో ఐ విల్ గివ్ మై బెస్ట్ విషెస్ రాదర్ దెన్ మై బ్లెస్సింగ్స్. ఓకే. శంకర్ నాయక్ ఫ్రమ్ 132 కేవీ బండ్లగూడ. తెలంగాణ హిస్టరీ కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒకసారి మన ఛానల్లోనే ప్రీవియస్ ఏఈ ఎగ్జామ్ అప్పుడు నేను కండక్ట్ చేసిన లైవ్ సెషన్ మీరు ఓపెన్ చేయండి. దాంట్లో స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అనిపిస్తుంది తెలంగాణ పార్టీ డిస్కస్ చేశాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ టైం వేస్ట్. మళ్ళీ సాయి కృష్ణ సార్ రిప్లై, హౌ మెనీ స్టూడెంట్స్ అప్లై? చూడు దామ రాజ్ కిరణ్, నేను TSSPDCL కాదు, పిల్లలు నాకు ఫీజు కట్టి నాకు అప్లై చేయలేదు, నా దగ్గర డేటా లేదు. ఏమన్నా తెలిస్తే చెప్తానులేండి. ఎస్ వైపర్, మీరు సబ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ ట్రైనింగ్ తీసుకోవాలి కదా, ఇన్ జాబ్ ట్రైనింగ్. దానికి నేనే క్లాస్ చెప్పడానికి వస్తాను అప్పుడు CPTAలో. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ ద లైవ్ సెషన్. అండ్ ఈ లైవ్ సెషన్ని లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో విజిబిలిటీ పెరుగుతుంది, రీచ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా ప్లీజ్ షేర్ దీస్ మై కంటెంట్ వీడియోస్ అని షేర్ చేయండి. జెన్కో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్టెడ్ సూన్ విల్ కమ్. NPDCL సబ్ ఇంజనీర్ టైం పడుతుంది, ఇప్పుడే కాదు. యాక్చువల్లీ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ మీద క్లారిటీ రావాల్సి ఉంది, అది కోర్టు కేసులో నడుస్తుంది. రైట్ గైస్, గుడ్ నైట్.